So, after listening to the introduction, you have a choice. You have a choice to join the program or to benefit from this program. So, you are both welcome to get the benefit of this program. This is live on Facebook. And after the introduction, for personal discussion, I'll stop the live so that we can have an one-to-one interactions or one-to-one answers if you have anything about life. So let me start my introduction now. So I started B Club to help leaders and entrepreneurs. So why I have added leaders and entrepreneurs? Because for the last 1 decade, I have been coaching many business people and especially entrepreneurs. What is the difference between businessman and entrepreneur? Businessman does with the motto of a profit, whereas an entrepreneur creates an organization, and mostly the organization can run without the presence of the uh, founder or a person who started the company. An organization can live for a long time, and organization can be driven at a bigger cause than profit. Profit is a byproduct of a lot of processes they do. So we simplified. We made, first of all, we started with Bold 2020 events in this year, and we also started with Bold Talks, where we brought a lot of entrepreneurs. Because this post లాక్ పీరియడ్ నేను సైకాలజిస్ట్ని కూడా ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నానంటే, because this is not the time to motivate, this is the time to help. Because a lot of people are having stress, either వాళ్ళు బిజినెస్ పీపుల్ కానీ, ఎంప్లాయీస్ కానీ, ఫ్యామిలీ పీపుల్ కానీ, స్టూడెంట్స్ కానీ, టీచర్స్ కానీ, ఎవరైనా కానీ కొంత ప్యానిక్లో ఉన్నారు, కొంత ఫియర్లో ఉన్నారు, కొంత స్ట్రెస్లో ఉన్నారు. అండ్ situation is going to, we don't know that because it's going to herd immunity or not. But definitely 5%కి హాస్పిటల్ అవసరం అయినా, 20%కి హాస్పిటల్ అవసరం అయినా, బట్ ఇట్స్ నాట్ అవైలబుల్ ఫర్ ఎవ్రీబడి. ఇట్ ఈస్ లైక్ ఏ ధర్మదర్శన్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ తిరుపతి, ఓన్లీ బ్రేక్ దర్శన్ అంటే ఎలా ఉందో అలా ఉంది పరిస్థితి ఇప్పుడు. సో ఈ సిచ్యువేషన్లో పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ సెల్ఫ్ లాక్డౌన్. సో అయితే లైవ్లీహుడ్గా ఉన్న వాళ్ళు అది కూడా చేయలేరు. వెదర్ దే లైక్ ఇట్ ఆర్ నాట్, దే హ్యావ్ టు వెంచర్ ఇట్ అవుట్. అండ్ వాళ్ళు ప్రికాషన్ తీసుకోవడం ఎంతన్నా మంచిది. మాస్క్ అండ్ షీల్డ్ బోత్ 90% to 95% విల్ ప్రివెంట్ దెమ్ గెటింగ్ వైరస్. అండ్ దిస్ ఈజ్ నాట్ ఏ డేంజరస్ వైరస్ అని అందరూ చెప్తారు, కానీ ఇది ఈజీగా అంటుకుంటుంది. అందుకని అందరూ జాగ్రత్త వహించాల్సినటువంటి సమయం. ఈ సమయంలో మెంటల్ స్టేట్ ఎలా ఉంటుంది అన్నది నేను ఊహించి, దెన్ ఐ వాజ్ ఇంట్రడ్యూసింగ్ సైకాలజిస్ట్. అట్లీస్ట్ వాళ్ళ వర్డ్స్ అది కొంత హీల్ చేస్తుందనే ఉద్దేశంతో. సో వన్స్ ఐ ఫీల్ దట్ సిచ్యువేషన్ ఈస్ కమింగ్ బ్యాక్ టు నార్మల్, బికాస్ మోర్ దెన్ ద సిచ్యువేషన్ అవర్ మైండ్స్ హ్యావ్ టు బికమ్ నార్మల్. దెన్ విల్ స్టార్ట్ క్రియేటింగ్ లైఫ్. అండ్ ఈ టైంని ఎలా ఉపయోగించుకోవాలనే ఆలోచనలు వస్తాయి. అదర్వైజ్ మనకి ఈ డేస్ విల్ నెవర్ కమ్ బ్యాక్. అండ్ మీరు ఎప్పుడన్నా ఒక హాలిడే బ్రేక్ తీసుకోవాలనుకోండి, మీతో మీరు గడపడానికి సమయం దొరుకుతుంది ఎప్పుడన్నా. సో అందరూ చాలా మంది చెప్పాం, మేము కూడా చెప్పాం దట్ హౌ టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ లాక్డౌన్ పీరియడ్ అని. సో వీ స్టార్టెడ్ అవర్ సెషన్స్ ఫ్రమ్ day 1. సో లాక్డౌన్ స్టార్ట్ అయినటువంటి day 1 నుంచి వీ హ్యావ్ స్టార్టెడ్ అవర్ లైవ్ సెషన్స్. మోస్ట్ ఆఫ్ యూ మైట్ హ్యావ్ విట్నెస్డ్ ఇట్ ఆల్సో. రైట్, ఐ ఆల్సో లుకింగ్ ఎట్ ద చార్ట్. సో ఎనీ మెసేజెస్ ఐల్ బి లుకింగ్ ఇట్. సో కృష్ణవంశీ గారు గుడ్ మార్నింగ్ అండి, నరసింహారావు గారు గుడ్ మార్నింగ్. సో బీ క్లబ్ సర్వీస్ మేము చేసే సర్వీసెస్ ఏంటంటే బిజినెస్ కన్సల్టింగ్, బిజినెస్ మెంటరింగ్, ఎంటర్ప్రినర్ కోచింగ్, గెస్ట్ టాక్స్ ఫర్ లీడర్షిప్. బట్ మీరు అనొచ్చు నేను బేసికల్లీ లైఫ్ కోచ్ కదా అని. దట్స్ ట్రూ. బట్ మన సొసైటీలో మోటివేషన్ దాటి ఇంకా లైఫ్ కోచింగ్ తీసుకునే అంత మెచ్యూరిటీ రాకపోవడం వల్ల నేను చాలాసార్లు రీఇన్వెంట్ అనే ప్రోగ్రామ్స్ పెట్టి, ఒక హోటల్లో పెట్టి, దానికి ఒక రోజు ప్రోగ్రామ్కో 2 రోజుల ప్రోగ్రామ్కో ఒక ఫీజు పెట్టి, ఎందుకంటే 90% విల్ గో టు ఎక్స్పెన్సెస్. సో అయితే కొంతమందికి హెల్ప్ చేయాలనుకోవడంతో మాకు 20 మంది 25 మంది రావడానికి 1 నెలలు పనిచేయాలి. సో వీ నెవర్ హ్యావ్ గివెన్ సచ్ ఎ లాంగ్ ప్రోగ్రామ్, ఎందుకంటే లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఒక రోజులో అవ్వదని మాకు తెలుసు. సో ఒక హ్యాబిట్ ఫామ్ అవ్వాలంటే 21 డేస్ పడుతుంది. హ్యాబిట్ పూర్తిగా ఫామ్ అవ్వాలంటే 66 డేస్ పడుతుంది. ఇర్రివర్సిబుల్ స్టేజ్కి రావాలంటే అదే అలవాటు కన్సిస్టెంట్గా 250 డేస్, అంటే 8 months టైం కనుక ఎవరైనా చేయగలిగితే దెన్ దట్ బికమ్స్ ఎ హ్యాబిట్. అయితే మన జీవితంలో 2 రకాల హ్యాబిట్స్ ఉంటాయండి. ఒక హ్యాబిట్ ఏంటంటే మన జీవితంలో ఏది అవసరమో అవి మనం స్వయంగా చేసుకున్నటువంటి హ్యాబిట్స్. రెండవ హ్యాబిట్స్ ఏంటంటే మనకి ఇతరుల వల్ల వచ్చినటువంటి హ్యాబిట్స్. మంచి హ్యాబిట్స్ అయి ఉండొచ్చు, చెడు హ్యాబిట్స్ అయి ఉండొచ్చు. అంటే మనకి యావరేజ్ మనం 5గురితో ఎవరితో గడుపుతామో వాళ్ళకున్నటువంటి హ్యాబిట్స్ యావరేజ్ మనకొస్తాయి. వి బికమ్ ద యావరేజ్ ఆఫ్ 5 people వీ హ్యాంగ్ అవుట్ విత్.
అందుకని మనం ఎవరితో గడపాలి? మీరనుకోవచ్చు ఇక్కడ అలాంటి మంచి మిత్రులు లేరండి మా ఊర్లో అని. ఇవాళ టెక్నాలజీ వచ్చాక ఆ మాట చెప్పడం తప్పు. ఎందుకంటే యూ కెన్ హావ్ ఎ ఫ్రెండ్‌షిప్ విత్ ఎనీ ఆహ్, మెంటర్ అవైలబుల్ ఆన్‌లైన్. మీరు సబ్‌స్క్రైబ్ చేస్తే పొద్దున్న అయ్యే వస్తాయి. మీరు పొలిటికల్ అనలిస్ట్, మీరు రాజకీయాల్లో ఉంటే యూ కెన్ సబ్‌స్క్రైబ్ టు సమ్ ఇంటెలెక్చువల్స్ లైక్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. అదే మీరు మూవీ ఇండస్ట్రీలో ఉంటే దాంట్లో ఇంటెలెక్చువల్స్ ఉంటారు. అలా మీరు స్పోర్ట్స్‌లో ఉంటే దాంట్లో ఇంటెలెక్చువల్స్ ఉంటారు. అలా మీకు పీస్ అండ్ స్పిరిచువాలిటీ గురించి కావాలంటే సద్గురులు లాంటి వాళ్ళున్నారు. సో, ఎవ్రీ డే యూ కెన్ సబ్‌స్క్రైబ్ టు ఐదర్ 'బీకే శివాని' గారు ఇలా చాలా మందున్నారు గదా! వాళ్ళందరూ ఇంతకుముందు అవైలబుల్లా? ఒక గురువు గారు, మీకెవరన్నా స్వామీజీ కావాలంటే చీఫ్ మినిస్టర్‌కి ఆహ్, స ఆయనకి యాక్సెస్ ఇచ్చినట్టుగా మనకిస్తారా యాక్సెస్? సో, సిన్స్ we don't have access to our gods and our VVIP Swamijis, this technology is helping us to access to them. సో, ఇది ప్రతిరోజు మనం ఎవరిది వీడియోస్ ఎక్కువ చూస్తాం. చూడండి టిక్‌టాక్ బ్యాన్ చేసుకున్నంత వరకు మంచిదే ఎంటర్‌టైన్‌మెంట్ అది. అది చూసి, చూసి అది కూడా ఒక అడిక్షన్‌లా తయారవుతుంది. ఎందుకంటే ఏదైనా గాని డోపమైన్ రిలీజ్ చేస్తుంది. అంటే కొంత ఎక్సైట్‌మెంట్ ఇస్తుంది. ఆ ఎక్సైట్‌మెంట్‌ని రక్షించుకోవడం కోసం, ప్రివెంట్ చేయడం కోసం మళ్ళీ దానికే అలవాటు పడతా ఉంటాం. అందుకే యూట్యూబ్ కూడా చాలా తెలివైంది. యూట్యూబ్ యాక్చువల్‌గా న్యూట్రల్ ప్లాట్‌ఫార్మ్. మీరు మంచి చూడాలా, చెడు చూడాలా దానికి అనవసరం. మీరు ఏది చూస్తున్నారో అలాంటి సిమిలర్ వీడియోస్‌నే మీకు పంపిస్తుంటుంది. ఓహో! ఇయే ఉన్నాయి యూట్యూబ్‌లో అనుకుంటే మీరు ఏది చూస్తున్నారో అవే ఎక్కువొస్తాయి. సో, జీవితం కూడా అంతేనండి. మనం దేని మీద ఫోకస్ పెడతామో అదే ఎక్కువొస్తుంది. అందుకని మీరు వరి మీద ఉన్నారా? మీరు లైఫ్‌లో ఆపర్చునిటీ మీద ఉన్నారా? అన్నది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ మైండ్. సో, ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే జీవితం అంతా కూడా ఒక గేమ్ అండి. ఈ గేమ్ దేనివల్ల ఆడే గేమ్? మైండ్ ఆడే గేమ్. సో, దీన్నే చిన్నప్పుడు మనకి హరికథ, బుర్రకథ అని ఉండేది. బుర్రకథ అంటే మొత్తం జీవితం అంతా బుర్రకథే. మీ గతం గురించి మీరు ఎలా ఉన్నారనుకుంటే స్టోరీస్ చెప్తుంటారు. ఈ స్టోరీస్ అన్నీ నిజమా? ఇవన్నీ బుర్రకథలే. సినిమాలు చూసి అవన్నీ నిజం అనుకుంటుంటారు. అవన్నీ కథలే కదా అది. మంచి కథ దొరికితే సినిమా తీస్తాం అంటారు. అంటే కథే కదా అది. సో, అలాగే మన జీవితం అంటాం. ఇది కూడా కథే. సో, దీన్ని గనక మనం సినిమా థియేటర్‌లో ప్రొజెక్టర్ ఏసి అతను చూసే విధంగా మనం కూడా చూస్తే, మనది ఒక కథే గదండీ! సో, సినిమాలో నిజంగా ఏదన్నా నిజం ఉందనుకుంటే, సినిమాకి మధ్యన ఈ వారం ఓ సినిమా ఉంటది. నెక్స్ట్ వీక్ ఓ మూవీ ఉంటది. ఈ మూవీ ఎగినప్పుడు మిగిలినటువంటి ప్లెయిన్ స్క్రీన్ మాత్రమే నిజమండి. అందుకని ఎవ్రీ మూమెంట్ ఈస్ ఎన్ ఎంప్టీ మూమెంట్. సో, ఫ్యూచర్ ఈస్ ఆల్ ఎంప్టీ క్యాన్వాస్. ఖాళీ బోర్డ్ లాంటిది. కానీ మనం ఆల్రెడీ రాసేసిన బోర్డ్‌ని భవిష్యత్తులో కూడా రాసేస్తున్నాం. అంటే మనకి ఒక ఖాళీ పొలం ఉందండి 5 ఎకరాల్లో. మీరు ఏ విత్తనాలు ఎయకుండా ఖాళీగా ఉంచితే ఏదో ఒకటి మొలకెత్తుతాయి. సో, అదే అలవాట్లు లాంటివి. సో, అలవాట్లు ఎలా ఉంటాయంటే, మనం మంచి అలవాట్లు మనం చేసుకోకపోతే చెడు అలవాట్లు వాటికవే వచ్చేస్తుంటాయి. మంచి అలవాట్లు చేసుకోవడం కష్టం. వాటితో జీవించడం సులభం. చెడు అలవాట్లు చేసుకోవడం సులభం. వాటితో జీవించడం కష్టం. కానీ మంచి అలవాట్లు, చెడు అలవాట్లు కాకుండా మూడో అలవాటు ఉంటుందండి. ఆ అలవాటు లేదని తెలియకపోవడం కూడా ఒక అలవాటు. అంటే మీకు కొన్ని అలవాట్లు కావాలి మీ జీవితంలో ముందుకెళ్ళాలంటే. మీరు వెల్ బీయింగ్ మెయింటైన్ చేయాలంటే. మీరు ఎనర్జీ మెయింటైన్ చేయాలంటే. కానీ మీకు మంచి అలవాట్లున్నాయి, చెడు అలవాట్లున్నాయని తెలుసు. కానీ ఏది అవసరమో ఆ అలవాటు ఉందా? ఇట్స్ నాట్ అబౌట్ గుడ్ ఆర్ బ్యాడ్. వాట్ ఆర్ ద హాబిట్స్ రిక్వైర్డ్ ఇన్ యువర్ లైఫ్? అవి మీకున్నాయా? అవి అలవాటు చేయడానికే 21 డేస్ సింబాలిక్‌గా పెట్టాం. బికాజ్ ఇట్స్ ఎ లాంగ్ జర్నీ అండ్ డెఫినిట్‌గా ఇందులో ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ ఎక్సైటింగ్, వండర్‌ఫుల్ పీపుల్. అది లైఫ్‌లో డెప్త్ ఉండి వాళ్ళకి నిజంగా ముందుకెళ్ళాలన్న వాళ్ళు దొరికితే నాకు అదృష్టం అండి. లేకపోతే నా ఫ్రీక్వెన్సీ అందని వాళ్ళు ఎవరైనా జాయిన్ అయ్యారనుకోండి, నేను ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే నేను ఒకటి బాగా నమ్ముతాను. మోపెడ్‌కి బుల్లెట్ ఇంజిన్ ఎయకూడదు. బుల్లెట్‌కి మోపెడ్ ఇంజిన్ ఎయకూడదు. అంటే ఎవరి కెపాసిటీని బట్టి వాళ్ళకి కస్టమైజ్ చేయాలి. అందుకే నేను అందరికీ ఒకటే విధంగా చెప్పను. అందుకే కోచింగ్ నాకు ఎక్కువ బాగా ఎందుకు నచ్చుతుందంటే, అది నేను కస్టమైజ్ చేయొచ్చు. అతనికి ఏం చెప్పాలో అదే వస్తది నా దగ్గర నుంచి. సో థట్ ఇట్స్ నాట్ జనరలైజ్డ్. సో, లేకపోతే నాకు కొంచెం కొన్నిసార్లు నేను పబ్లిక్‌లో మోటివేషనల్ టాక్స్ ఇవ్వడానికి తగ్గించడానికే లేదా ఆపేయడానికి కారణం జనరల్‌గా తీసుకుంటారు గదండీ. నేను ఒక గ్రూప్‌తో మాట్లాడతాను. అక్కడ 1000 మంది ఉంటారు. స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళతో మాట్లాడాను. సో, అది వేరే సందర్భంలో, వేరే కాంటెక్స్ట్‌లో నేను ఇది చెప్పాను గదా! అని అది తీసుకున్నారనుకోండి. అది అప్లై చేసే విజ్డమ్ వాళ్ళకి లేదనుకోండి. ఎలా ఉంటుందండి? అందుకని జిమ్ రాన్ అంటారు. సో, మోటివేషన్ అలోన్ విల్ నాట్ వర్క్. కేవలం మోటివేషనే పనిచేయదు. ఒక ఇడియట్‌కి మోటివేట్ చేస్తే అతను ఏమవుతాడు? మోటివేటెడ్ ఇడియట్ అవుతాడు. ఎందుకంటే అతనికి అవేర్‌నెస్ లేకుండా వచ్చిన మోటివేషన్ అది. అందుకే ఆల్ టెర్రరిస్ట్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ హై మోటివేషన్. మోటివేషన్ బేస్డ్ మీకు ఒక స్కిల్ ఉంది, నాలెడ్జ్ ఉంది, మీ స్ట్రెంగ్త్ ఉంది, మీ ప్రాజెక్ట్ మీకు తెలుసు, మీ మిషన్ మీకు తెలుసు.
ఇప్పుడు మోటివేట్ అవ్వడం మంచిదే. ఇప్పుడు ఇన్‌స్పైర్ అవ్వండి. మోటివేషన్ ఇనిషియల్లీ కమ్స్ ఫ్రమ్ ఔట్ సైడ్. ఇన్‌స్పిరేషన్ కమ్స్ ఫ్రమ్ ఇన్‌సైడ్. సో, అయితే మనకి సమాజంలో మోటివేషనల్ స్పీకర్స్ అని చెప్తే గాని అర్థం కాదు. పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అని చెప్తే గాని అర్థం కాదు. బట్ సహజంగా నేను రెండిట్లకి వ్యతిరేకం. నేను మోటివేషన్‌కి వ్యతిరేకమే. అలాగే పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌కి వ్యతిరేకం. ఎందుకంటే పర్సనాలిటీ ఈస్ ఎన్ ఎక్స్‌టర్నల్ డెవలప్‌మెంట్. క్యారెక్టర్ ఈస్ ఎన్ ఇంటర్నల్ డెవలప్‌మెంట్. అసలు బయట మాత్రమే ఉండి లోపల లేకపోయినా ప్రాబ్లమ్. లోపల మాత్రమే ఉండి బయట లేకపోయినా ప్రాబ్లమ్. ఈ 2 కలిపి ఉండడం అన్నదే లైఫ్ డెవలప్‌మెంట్. అంటే మనకి ఫిజికల్ కోచెస్ ఉన్నారు. జిమ్ దగ్గర నుంచి, యోగా దగ్గర నుంచి కోచెస్ ఉన్నారు. మనం ఆరోగ్యంగా ఎలా ఉండాలని ఈవేళ కాదరవల్లి గారి దగ్గరించి, మంత్రి గారి దగ్గరించి, వీరమాచినేని గారి నుంచి 100 మంది గురువులు మనకి యూట్యూబ్‌లో కనబడుతున్నారు. సో, వీళ్ళందరూ ఆరోగ్యం గురించి చెప్తున్నారు. అలాగే మానసిక ఆరోగ్యం గురించి బ్రహ్మకుమారిస్ దగ్గర నుంచి, సద్గురు దగ్గర నుంచి ఎంతోమంది మెంటల్ హెల్త్ కూడా చెప్తున్నారు. ఎమోషనల్ హెల్త్ కూడా చెప్తున్నారు. చాలా చాలా మంచి యాప్స్ కూడా వచ్చినాయి. అండ్ స్పిరిచ్యువల్ హెల్త్ ఎలా మనకి ఇంకా రవిశంకర్ గారు, సద్గురు ఇలా చాలా మంది ఉన్నారు. సో, అండ్ ఫైనాన్షియల్ హెల్త్ గురించి మనకి రాబర్ట్ కియోసకి గారని మనకి ఉన్నారు. మనకి తెలుగులో కూడా వంగ రాజేంద్ర ప్రసాద్ గారని సో, డబ్బు గురించి చాలా ఎడ్యుకేట్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో, వాట్ అబౌట్ ఇవన్నీ కలిపి అసలు లైఫ్‌ని డైరెక్షన్ అని చెప్పేటటువంటి లైఫ్ కోచెస్ ఎంతమంది ఉన్నారంటే ఉన్నారు. దేర్ ఆర్ ఎక్స్ట్రార్డినరీ కోచెస్. బట్ దే మే నాట్ బి పాపులర్. బట్ దే డెఫినెట్‌లీ లాట్ ఆఫ్ కోచెస్ ఆర్ దేర్. బట్ కోచింగ్ ఫీజ్ 1-to-1 చేస్తే మీరు అందరిని అఫోర్డ్ చేయలేరు మీరు. సో, అందుకని వి హావ్ డన్ 21 డే ప్రోగ్రామ్. సపోజ్ మీరు నా వెబ్‌సైట్ venubhagavan.comకెళ్ళి చూస్తే నా పర్సనల్ కోచింగ్ పర్ మంత్ తక్కువే పెట్టాను. ఇంతకుముందు చాలా ఎక్కువ ఉండేది. కాకపోతే మినిమమ్ ఒక 3 మంత్స్ కమిట్మెంట్ ఉండాలి. 2-3 మంత్స్ కమిట్మెంట్ లేకుండా రిజల్ట్ రాదు. బికాజ్ నాకు మీరు అర్థం అవ్వడానికే ఒక 2, 3 మీటింగ్స్ పడుతుంది. ఫస్ట్ ఒక 1 అవర్, 2 అవర్స్, 3 అవర్స్ నేను వింటే తప్ప మీ సర్వర్ నాకు మిర్రర్ సర్వర్ లాగా అయ్యి నేను మీ లైఫ్ పిక్చర్ నాకు అర్థం కావాలి. మీరు చూసేది నేను చూడాలి. మీరు చూడంది కూడా నేను చూస్తానప్పుడు. మీరు ఏది చూస్తున్నారో అది చూస్తాను. మీరు ఏది చూడట్లేదో అది కూడా చూస్తాను. ఆ చూడని కోణాన్ని మీకు చూపించడం వల్ల మీరప్పుడు సరైనటువంటి పర్సెప్షన్ మారుతుంది. పారాడైమ్ మారుతుంది. డెసిషన్ మేకింగ్ మారుతుంది. డెసిషన్ మేకింగ్ మారితే మీ నిర్ణయాలు మారితే మీ యాక్షన్స్ మారుతాయి. యాక్షన్స్ మారితే మీ రిజల్ట్స్ మారుతాయి. మీ రిజల్ట్స్ మారితే మీ లైఫ్‌లో యూ విల్ బి మోర్ లైవ్లీ, మోర్ హ్యాపీ. సో, ఇది మనిషికి ఉన్నటువంటి అంతర్గత శత్రువులే పెద్ద శత్రువులండి. మనకి కంపారిజన్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎనిమీ. జడ్జ్‌మెంట్ అబౌట్ అవర్ సెల్వ్స్. నేను సక్సెస్, నేను ఫెయిల్యూర్ బోత్ ఆర్ జడ్జ్‌మెంట్. నేను ఇంటెలిజెంట్, నేను ఫూల్ బోత్ ఆర్ జడ్జ్‌మెంట్. సో, ఎనీ లేబుల్ విచ్ లిమిట్స్ యువర్ లైఫ్. సపోజ్ ఆమె లాయర్ అన్నారనుకోండి. లాలో ఇప్పుడు సపోజ్ కోర్టు లాక్‌డౌన్‌లో ఉంది. లేదా కోర్ట్ షిఫ్ట్ అయింది. సో, మీ క్లయింట్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. నేను ఆ ఊరు వెళ్ళలేను. సో, యువర్ ఎక్స్‌పాన్షన్ ఆఫ్ లైఫ్ ఆగిపోతుంది అది. బికాజ్ యూ ఆర్ ప్రాక్టీసింగ్ ద లా. యూ ఆర్ నాట్ లాయర్. యూ ఆర్ ప్రాక్టీసింగ్ ద మెడిసిన్. యూ ఆర్ నాట్ ద డాక్టర్. యూ ఆర్ ఇన్ ద జ్యుడిషియల్ సర్వీస్. యూ ఆర్ నాట్ ద జడ్జ్. సో, కానీ మన యొక్క ప్రొఫెషన్సే మన ఐడెంటిటీ కింద మారిపోతుంటాయి. అలా తెలియకుండా ఏదో ఒక ఐడెంటిటీ వచ్చేస్తుంటుంది. ఇప్పుడు సపోజ్ నన్ను అడిగితే ఆమె స్పీకర్, ఆమె ట్రైనర్, ఆమె కోచ్, 100 ఆమె ఎంటర్‌ప్రెన్యూర్ 100 రకాలు చెప్పొచ్చు. నిజానికి నేను ఎవరిని? సో, ఇక్కడున్న ఐడెంటిటీస్ అన్ని తీసేస్తే వ్యవహారికంగా మనం కొన్ని ఐడెంటిటీస్ పెట్టుకుంటాం. బట్ ఇఫ్ యూ రిమూవ్ దోస్ ఐడెంటిటీస్ హూ యామ్ ఐ? అండ్ దెన్ దట్ ఈస్ కాల్డ్ ఎంప్టీ స్క్రీన్. దట్స్ వేర్ యువర్ జర్నీ అగైన్ బిగిన్స్. వాట్ ఈస్ వర్కింగ్ ఇన్ యువర్ లైఫ్? వాట్ ఈస్ నాట్ వర్కింగ్ ఇన్ యువర్ లైఫ్? ఎందుకంటే మార్షల్ గోల్డ్ స్మిత్ అనే అద్భుతమైన కోచ్ ఒక బుక్ రాశారు. ఆ పుస్తకం పేరేంటంటే వాట్ గాట్ యూ హియర్ వోంట్ గెట్ యూ దేర్. ఏదైతే మిమ్మల్ని ఈ స్థాయి వరకు తీసుకొచ్చిందో అదే ఆలోచన స్థాయి మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళలేదు. అందుకే మనకి టీచర్స్ ప్రతి క్లాస్‌లో ఎందుకు మారుతుంటారు? 9th క్లాస్‌లో టీచర్ ఇస్ బెస్ట్ టీచర్. బట్ 10th వచ్చాక ద సేమ్ టీచర్ మే నాట్ బి ఏబుల్ టు హెల్ప్ యూ. అండ్ యూ నీడ్ ఎ హైయర్ లెవెల్ టీచర్. అండ్ ఎవ్రీ టైమ్ మీరు ఇంటర్ పాస్ అవుతారు. ఐఐటీకి వెళ్తే మళ్ళీ ఎలాంటి వాళ్ళు ఉంటారు? ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఉంటారు. సో, అక్కడ మీరు ఐఐటీలో మీకు క్యాంపస్ రిక్రూట్మెంట్‌లో జాబ్ వచ్చిందని సరిపోతుందా? అండ్ యూ నీడ్ ఎ రైట్ బాస్ టు మెంటర్ యూ టు సక్సీడ్ ఇన్ యువర్ కెరియర్. చిన్న కంపెనీలో అయితే మీకు బాస్ తోటి సాధారణంగా పీపుల్ డోంట్ లీవ్ కంపెనీస్, పీపుల్ లీవ్ బాసెస్ అంటారు. సో, మంచి మెంటర్ దొరికారనుకోండి అదృష్టం అది. సో, దాని తర్వాత మీరు పెళ్లయింది. సో, మీరు కెరియర్‌లో సక్సెస్ అయ్యారు. అది సేమ్ సరిపోతుందా ఆ తెలివితేటలు? లవ్‌లో సరిపోయినట్టుగా మ్యారేజ్ అయిన తర్వాత అదే తెలివితేటలు సరిపోతాయా? రోజు ఫ్లవర్ పట్టుకెళ్ళి ఇవ్వగలుగుతారా మీరు? ద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ద డ్యూటీస్ విల్ బి డిఫరెంట్ వెన్ ఈచ్ రోల్ చేంజెస్. మన లైఫ్‌లో స్టేజెస్ మారే కొద్దీ మన యొక్క బాధ్యతలు మారిపోతుంటాయి. మన ఆలోచన స్థాయి కూడా మారాలి. ఆల్బర్ట్ ఐన్‌స్టైన్ ఎన్నాళ్ళ క్రితం ఒక మాట చెప్పారు.
ఏదైతే ఆలోచన స్థాయితోటి నువ్వు సమస్యని క్రియేట్ చేసుకున్నావో, ఓ పరిస్థితిని క్రియేట్ చేసావో, అదే ఆలోచన స్థాయితోటి ఆ సమస్యను పరిష్కరించలేవు. యూ హావ్ టు గో టు హైయర్ లెవెల్ ఆర్ యూ నీడ్ టు హ్యావ్ ఎ మెంటర్. ఎయిదర్ హ్యావ్ ఎ మెంటర్ ఆర్ గెట్ మెంటల్లీ వ్యాలెంట్ అని చెప్తాను. ఎందుకంటే ఏ వ్యక్తికైనా ముగ్గురు వ్యక్తులు ఉండాలి. ఎస్పెషల్లీ బిజినెస్ ఓనర్స్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి. చెప్పేవాళ్ళు, చేసేవాళ్ళు, చెప్పుకునేవాళ్ళు. సిద్ధార్థ్ గారు కేఫ్ కాఫీ డే అంత అద్భుతమైనటువంటి వ్యక్తి. పుట్టినప్పుడే గోల్డ్ స్పూన్ 50,000 మంది రూరల్ పీపుల్‌కి, యూత్‌కి ఉద్యోగాలు ఇచ్చినటువంటి మంచి ఎంటర్‌ప్రెన్యూర్. అలాంటి వ్యక్తి, ఇంత మంచి బ్రాండ్ క్రియేట్ చేసిన వ్యక్తి సూసైడ్ చేసుకోవడం. అది 3,000 కోట్ల అప్పులున్నాయి, 30,000 కోట్లు ఉన్నాయి. బట్ దట్స్ నాట్ ద ఎండ్. సో ఈవేళ మనం బాలీవుడ్ హీరో చూసాం, అది పెద్ద వైరల్ డిస్కషన్ అయింది ఇండియాలో. అది మనకి ఇంకా తెలియదు అది సూసైడా కాదని. ఒకవేళ సూసైడ్ అయితే కనుక ఏది కాజ్ చేసి ఉంటుంది, అతను సక్సెస్ ఉంది, ఎవ్రీథింగ్ ఇస్ దేర్, బట్ వాట్ ఈస్ మిస్సింగ్? బికాస్ లైఫ్ లో ఒక్క డైమెన్షన్ మిస్ అయినా, మీ కార్కి 4 చక్రాలు ఉండాలి. 4 చక్రాల్లో 4లో 3 బాగుండి ఒకటి పంచర్ అయితే 3 బాగున్నాయని మీరు ట్రావెల్ చేయగలుగుతారా? 4 చక్రాల బాగుండి ఇంజిన్ ట్యూనింగ్ లేకపోతే మీరు చేయగలుగుతారా? ఇంజిన్ ట్యూనింగ్ కూడా ఉండి ఇంటీరియర్స్ లో ఏసీ లేకపోతే చేయగలుగుతారా? ఇది కూడా ఉండి ఫ్యూయల్ లేకపోతే ముందుకెళ్తుందా? సో లైఫ్ ఈజ్ మల్టీ డైమెన్షనల్. సో అందుకని మీకు ఎవరి లైఫ్ కాల్ మాస్టర్. నేను మీ జీవితాన్ని మార్చలేను. నేను ఐ కెన్ బి ఏ ఫెసిలిటేటర్, ఐ కెన్ బి లైక్ ఏ కోచ్. ఆట ఆడాల్సింది మీరే, మీ జీవితం గురించి పూర్తిగా తెలిసింది మీరే. నేను చెప్తున్నప్పుడు మీ మైండ్లో వచ్చే ఇన్సైట్స్ ఉంటాయి. కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు నేను కొన్ని చెప్తాను. చెప్పినప్పుడు నాది ఉపయోగపడచ్చు, లేదా మీ మదిలో మరొక ఆలోచన రావచ్చు. దే ఆర్ కాల్ ఇన్సైట్స్. అందుకని మీకు చెప్తున్నప్పుడు అండి, నేను ఆల్వేస్ ఎప్పటి నుంచో ఒక మాట చెప్తుంటాను. Information will not inspire people. It is the confirmation of the information. It is the confirmation of the information which emerges within you will inspire you. అందుకని నా ఇన్ఫర్మేషన్ మాత్రమే మిమ్మల్ని ఇన్స్పైర్ చేయదు. ఇది నేను లైవ్ ఇస్తున్నాను, అందులో ఒక 1000 మంది చూస్తుండొచ్చు. 1000 పీపుల్లో ఎక్కడ ఏ మాట ఎవరికి క్లిక్ అవుతుందో ఎలా తెలుసు? ఇక్కడ వేణు భగవాన్ ఒక్కడే ఉన్నాడు, కానీ ఒక్కొక్క చూసి వ్యక్తికి నేను ఒక్కొక్కలా కనబడుతుంటాను. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ పర్సెప్షన్. పర్సెప్షన్ ఎలా క్రియేట్ అవుతుంది? పర్సెప్షన్ మీ పాత అనుభవాల వల్ల, మీడియా వల్ల, ఇతరులు చెప్పడం వల్ల, వాట్సాప్ యూనివర్సిటీ వల్ల మీ పర్సెప్షన్ క్రియేట్ అవుతాయి. ఈ పర్సెప్షన్ సరైందని మీరేం చెప్పగలరా? అసలు పర్సెప్షన్ అంటేనే మీరు చూసే కోణం కదా అది. అది నిజం కాదు కదా. మరి నిజం కాని దాన్ని పట్టుకుని మీరు పర్సెప్షన్ బట్టి మీ యాటిట్యూడ్, మీ బిలీఫ్స్, మీ యాక్షన్స్, మీ థాట్స్, ఎమోషన్స్, యాక్షన్స్, రిజల్ట్స్ మొత్తం అంతా పర్సెప్షన్ బట్టే ఉంది. బట్ పర్సెప్షన్ మారకపోతే మీ మొత్తం ఈ యొక్క థాట్ ప్రాసెస్ ఎలా మారుతుంది? అందుకని సరైన పర్సెప్షన్ ఉందా లేదా, హెల్దీ పర్సెప్షన్ ఉందా లేదా, ఇన్స్టెడ్ ఆఫ్ కంపేరింగ్ వీ కెన్ గెట్ ఇన్స్పైర్డ్ బై దెమ్. సో ఇన్స్టెడ్ ఆఫ్ జడ్జ్మెంట్ వీ కెన్ బి క్యూరియస్ అబౌట్ పీపుల్. సో ఇన్స్టెడ్ ఆఫ్ పర్ఫెక్షన్ వీ కెన్ చూస్ ఎక్సలెన్స్, వీ కెన్ చూస్ గ్రాటిట్యూడ్. సో వెన్ వీ హ్యావ్ ఎ న్యూ పర్సెప్షన్, దెన్ విల్ స్టార్ట్ సీయింగ్ థింగ్స్ డిఫరెంట్లీ. మనకి కొత్త ఐస్ కాదని కావాల్సింది, కొత్త పర్సెప్షన్స్, కొత్త దృష్టికోణాలు కావాలి. దే ఆర్ కాల్డ్ పారాడైమ్ షిఫ్ట్స్. మనకి చాలా మీద ఫిక్స్డ్ ఒపీనియన్స్ ఉంటాయండి. మనీ మీద, లైఫ్ మీద, మీడియా మీద, రిలేషన్షిప్ మీద, మ్యారేజ్ మీద, సో లైఫ్ హ్యాపీనెస్ మీద రకరకాల పర్సెప్షన్స్ ఉంటాయి. నేను అందుకే ఎనర్జీ మేనేజ్మెంట్ అని ఒక 2015లో నా టాక్ కూడా ఉంటుంది. సో మనకి ఉన్నటువంటి ఎనర్జీస్ లో పీక్ ఎనర్జీస్ ఉంటాయి, లో ఎనర్జీస్ ఉంటాయి. అంటే చక్రాస్ ప్రకారం లోయర్ చక్రాస్ ఉంటాయి, హయ్యర్ చక్రాస్ ఉంటాయి. సో ఇవన్నీ పవర్ ప్లాంట్స్ లాంటివి. మన 7 పవర్ ప్లాంట్స్ లో 4 లాక్డౌన్ అయినాయి అనుకోండి, పవర్ సప్లై తగ్గిపోదా? పవర్ సప్లై తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది? ఎక్కడండి అవసరమో ఇన్ని గంటలు పవర్ కట్ అంటే మన ఇంట్లో దేనికి అవసరం? ఏసీకి పవర్ రాదు, లైట్లకు వస్తుంది, దానికి వస్తుంది, ఇలా. అలాగే స్కేర్సిటీ ఏర్పడినప్పుడు నిత్యావసర వస్తువులు తప్ప మిగతాయి దొరకవు. డబ్బులు తగ్గినప్పుడు ముందు బేసిక్ నీడ్స్కి మనం ప్రిఫర్ చేస్తాం, మిగతా లగ్జరీస్ అన్ని పక్కన పెడతాం. సో సిమిలర్ గా పవర్ తగ్గినప్పుడు ఏం చేస్తుంది? మనం జీవించడానికి, మన హార్ట్ బీట్ చేయడానికి, మన బాడీ ఆర్గాన్స్ ఫంక్షన్ చేయడానికి ఇచ్చి మిగతా చోట పవర్ తగ్గిపోతుంటుంది. ఫిజికల్ పవర్ తగ్గిపోతుంది, మెంటల్ పవర్ తగ్గిపోతుంది, లైఫ్ లో సమస్యలను ఎదుర్కొనే పవర్ కూడా తగ్గిపోతుంది. ఈ పవర్ రావాలనుకుంటే మన లోపల ఇంజిన్స్ ఆన్ చేయడమే. అది నేను చేయలేను. ఐ కెన్ ఓన్లీ హెల్ప్ యూ టు డూ దాట్. మీరు ఇంటి లోపల నుంచి తలుపు వేసుకున్నారు, నేను తలుపు బట్టలు కొట్టిన వల్ల ప్రయోజనం లేదు. ఐ కెన్ మేక్ యూ, మీకు బయట చెప్పాను అనుకోండి, మీ అప్పుల వాళ్ళు వెయిట్ చేస్తున్నారని, మీరు తలుపు తీసి వస్తారా? లేదు, నువ్వు ప్రేమించిన అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటామని ఆ పెళ్లి నుంచి వచ్చేసింది, నీకోసమే వచ్చింది, షీఈ్ వెయిటింగ్ అని అమ్మాయి మాట్లాడింది అనుకోండి, ఇప్పుడు మీకు ఎవరైనా చెప్పాలా? యూ విల్ ఓన్లీ ఓపెన్ ద డోర్ అండ్ కమ్ బ్యాక్. సో ఇట్ ఈస్ యూజువల్ గా ఏ సిచ్యువేషన్ అన్నా మీకు ఎలా కనిపిస్తుంది అన్నదే ముందు మిమ్మల్ని, మీ యాటిట్యూడ్ నిర్ణయిస్తుంది. సో ఎలా కనిపిస్తుంది అన్నది దేని మీద నిర్ణయించబడుతుందంటే, మీరు డిస్క్రైబ్ చేసే లాంగ్వేజ్,
మీరు అబ్జర్వ్ చేయండి, వాళ్ళు ఆడిట్ చేసుకోండి మీ లాంగ్వేజ్ని. మీ లాంగ్వేజ్ ఆడిట్ చేసుకుంటే పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఫోన్లో, నేను మొన్న లైవ్ ఇస్తుంటే ఫస్ట్ 5 నిమిషాలు టాక్ చూశాను నేను. ఏంటి సార్ కరోనా కంట్రోల్ చేసింది మనందరిని. కరోనా కంట్రోల్ చేసేస్తదండి? అసలు అలాంటి నిజంగా అది ఒకవేళ ఉన్నా కూడా ఆ లాంగ్వేజ్ మాట్లాడితే మీ ఎనర్జీ ఏ లెవెల్‌లో ఉంటది? విక్టిమ్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారా? విక్టర్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారా? అంటే మీరు పాజిటివ్ థింకింగ్ అని చెప్పట్లేదు. ఈవెన్ ఇఫ్ సంబడీ గెట్స్ ఇన్ కరోనా, సో మీ బాడీకి వచ్చింది, అది వైరస్ వచ్చింది. సో మీ ఇమ్యూన్ స్ట్రాంగ్ గా ఉండి, మీ ఆర్మీ స్ట్రాంగ్ గా ఉంటే, మన ఇప్పుడు చైనా దగ్గర మనం భయపడలేదు కదా. సో మన 20 మంది జవాన్లు అమరవీరులు అయినా కూడా తిరిగి మళ్ళీ వాళ్ళని వెనక్కి పంపించగలిగాం. దే హావ్ టు హ్యావ్ ఎ న్యూ స్ట్రాటజీ. అండ్ దానికి మళ్ళీ మన కౌంటర్ స్ట్రాటజీ ఉండాలి. నాకు తెలిసింది నెక్స్ట్ 1 decade ద ఇండియన్స్ షుడ్ హ్యావ్ ద స్ట్రాటజీ ఆఫ్ ఎకనామికలీ స్ట్రాంగ్. ద ఓన్లీ వే ఈస్ గెట్ ద ఎంటర్‌ప్రెన్యూర్ మైండ్ సెట్. క్రియేట్. మీరు ఎంప్లాయ్ అయినా, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా, బిజినెస్ మ్యాన్ అయినా క్రియేట్. ఇది మాత్రం నేను చెప్తాను. ఎందుకంటే మనకి 3 దేవుళ్ళు ఉన్నారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. బ్రహ్మ అన్న ఆయన సృష్టికర్త. ఆయన ఎక్కడ కనపట్లేదు. ఆయన గుళ్ళు పెద్దగా లేవు మన ఇండియాలో. విష్ణుమూర్తి గుళ్ళు ఉన్నాయి, శివుడి అవతారకి గుళ్ళు ఉన్నాయి. మరి బ్రహ్మకి ఎందుకు గుడి లేదు అని ఆలోచిస్తే నాకు అర్థమైంది, భగవంతుడు బ్రహ్మ అనే వ్యక్తిని మన మేధస్సు రూపంలో మనుషులకి ఇచ్చాడు కనుక. మనం క్రియేట్ చేస్తున్నామా, ఎగ్జిస్ట్ చేస్తున్నామా? మీరు జీవితంలో కొత్తది ఏదన్నా సృష్టించి ఎన్నాళ్ళైంది మీరు ఒకసారి ఆలోచించండి. ఎవరికన్నా పిల్లోడు పుడితే ఫస్ట్ టైమో కొడుకో కూతురో పుడితే ఎంత ఆనందపడి నన్ను తండ్రిని చేసామని చెప్పి, లేకపోతే అసలు నెల తప్పినప్పుడే అతను అంత ఆనందపడిపోయి స్వీట్లు పనిచేస్తూ ఉంటారు కదా. ఎందుకు అంత ఆనందపడతాడంటే ఇది నీ సృష్టి, నువ్వు కారణమయ్యే కనుక అంత ఆనందపడ్డావు. అలా ఒక పుస్తకం రాసినా, ఒక సినిమా తీసినా, సో ఏదన్నా ఒకటి సృష్టిస్తే ఆ వచ్చేటటువంటి కిక్ వేరేగా ఉంటుంది. కానీ మన అందరికీ ఎలాంటి జీవితం జీవిస్తున్నాం, కొంతమంది విజిటర్లా బతుకుతారు, వస్తారు వెళ్ళిపోతారు, పెద్ద ప్రయోజనం ఉండదండి. ఎన్నో లక్షల జంతువులు పుడతాయి, చచ్చిపోతుంటాయి. మనుషులు కూడా అలా ఎగ్జిస్ట్ అవుతుంటారు, వస్తారు, వాళ్ళు స్కూల్కి వెళ్తారు, ఏదో ఉద్యోగం చేసుకుంటారు, పని చేస్తారు, డబ్బులు వస్తాయి, పెళ్లి చేసుకుంటారు, మళ్ళీ పిల్లలకి అంటారు, బకెట్ తినేస్తారు, వెళ్ళిపోతారు. సో వీళ్ళ పర్పస్ మ్యాక్సిమం ఏదైనా ఉందంటే పిల్లలన్నా ఒక మంచి ప్రయోజకరమైనటువంటి పిల్లల్ని సృష్టిస్తే అట్లీస్ట్ దెర్ ఇస్ ఎ పర్పస్. కానీ పూర్వం ప్రయోజకుడు అవ్వాలని కోరుకునేవారు, ఇవాళ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు. దట్ ఈస్ వేర్ సక్సెస్ అవ్వడం తప్పులేదు, సక్సెస్ అవ్వడానికి పాటించే మార్గాలే తప్పు. అసలు వాడెవడు, వాడి యొక్క టాలెంట్ ఏంటి, వాడు దేంట్లో షైన్ అవుతాడు అన్నది అనవసరం కదండి ఎవరికైనా. ఎలా డబ్బులు వస్తాయి, ఎలా అమెరికా పోతాడు, ఎలా ఉద్యోగం చేస్తాడు, ఎట్లా డాలర్స్ పంపిస్తాడు, ఎంత పెద్ద కారు, ఎంత పెద్ద ఇల్లు, ఇవన్నీ ఇంపార్టెంట్. బట్ దానికంటే ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయి కదా జీవితంలో. సో అదర్వైజ్ ఏం మిస్ అవుతుందండి? ఈవేళ మనకి హ్యాపీనెస్ ఇండెక్స్ లో 156 దేశాల్లో 144వ స్థానం మనది. అంటే హ్యాపీనెస్ అనేది ఎందుకు తగ్గుతుంది? క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే మన ఈవేళ మనం కోవిడ్ ని థ్యాంక్స్ చెప్తున్నాం. రిలేషన్షిప్ బాగుపడి మనిషి మళ్ళీ గ్రౌండెడ్ అయ్యాడు, దానికి ఏది అవసరం ప్రయారిటీస్ తెలుసుకున్నాడు, ఇంత ఖర్చు లేకుండా, లగ్జరీస్ లేకుండా మనం సింపుల్ గా బతకొచ్చని తెలుసుకున్నాడు, నేచర్ లో ఉండడం ఎంత ఆనందమో తెలుసుకున్నాడు. తిరిగి మన రివర్స్ మైగ్రేషన్ పల్లెటూరు వెళ్ళి మనం వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినా కూడా మనం ఆనందంగా ఉండగలం అనే విషయం తెలుసుకున్నాడు అని చెప్తున్నారు ఈవేళ ఈ సమయాన్ని చూసి. అంటే ఒక చిన్న బ్యాక్టీరియా చెప్తే తప్ప మనిషికి జ్ఞానోదయం అవనంత స్థితికి మనిషి వెళ్ళిపోయాడు కదండి. అందుకే అన్ని జంతువులు జ్ఞానులు, ఆల్ యానిమల్స్ ఆర్ ఎన్లైటెండ్ ఎక్సెప్ట్ హ్యూమన్ బీయింగ్స్ అన్నారు. ఎందుకంటే అన్ని జంతువులకి వాడి ఎన్లైట్మెంట్ ఉంది. చీమ సిద్ధ జ్ఞాని, కోడి కాలజ్ఞాని, కుక్క సుజ్ఞాని, పంది పరమజ్ఞాని, మనిషి అజ్ఞాని అన్నారు. బికాజ్ అన్నిటికీ వాడి యొక్క డ్యూటీ ఏంటి, వాడి ధర్మం ఏంటి, అన్ని క్లారిటీ ఉంది. బట్ మనిషి తెలుసుకోవాలి దట్ ధర్మ అర్థ కామ మోక్ష, దట్ నీ ధర్మం ఏంటి. ద ఫస్ట్ వర్క్ ఇన్ లైఫ్ ఈస్ టు ఫైండ్ యువర్ వర్క్. మీకు ఆల్రెడీ దొరికిందా, దెన్ అర్థం ఎలా క్రియేట్ చేయాలి? ఎందుకంటే ఈ ప్రపంచంలో యూ హ్యావ్ టు క్రియేట్ వెల్త్. వెల్త్ క్రియేషన్ ఈజ్ అ స్పిరిచువల్ ప్రాసెస్. మనీ అక్యుములేషన్ ఈజ్ అన్ ఆర్డినరీ థింగ్. డబ్బు సంపాదించడం చాలా ఆర్డినరీ విషయం. ఏదో ఒకటి చేసి సంపాదించవచ్చు, ఎలాంటి సినిమాలు తీయొచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు. అందుకే నేను నచ్చిన పని, వచ్చిన పని, పనికొచ్చే పని, డబ్బులు వచ్చే పని, ఇది ఆర్డర్ అని చెప్తాను. అందుకని ప్యాషన్ ఉండొచ్చు, పర్పస్ ఉండొచ్చు, ప్రాఫిట్ ఉండొచ్చు. సో ఎప్పుడైతే మీరు ఆ పర్పస్ తో కూడినటువంటి జీవితాన్ని జీవిస్తారో, వ్యాపారాలు చేస్తారో, దెన్ ఎందుకంటే ఏడుస్తూ వచ్చిన సొమ్ము మనిషికి ఆనందం ఎలా ఇస్తుంది? క్రయింగ్ మనీ అండ్ స్మైలింగ్ మనీ అని రెండు ఉంటాయి. మీకు చూడండి, అది అతను హ్యాపీగా ఇచ్చాడు. నిన్న మొన్న చూశాను, ఒక ఆయన తెలుగుదేశం లీడర్ అట, ఆయనకి 4 హాస్పిటల్కి వెళ్తే, ప్రైవేట్ హాస్పిటల్ పంపించమన్నారు. ఇక్కడ ఎర్రగడ్డ వెళ్తే అక్కడ ఆయనకి 2-3 హాస్పిటల్ దగ్గర అంబులెన్స్ దొరకలేదు. నేను హాస్పిటల్ తీసుకెళ్ళి 10,000 రూపాయలు. అంటే అక్కడ పెయిన్ మీద తీసుకోవడం, ఆ పెయిన్ మీద తీసుకున్న డబ్బు ఎక్కడన్నా మీరు లాంగ్ టర్మ్ లో పనిచేస్తుందేమో చూడండి మిత్రమా. సో చాలా మంది అలాగే అతనికి అడ్మిషన్ ఇవ్వడం, ఆఖరికి అతను ఆ రోజు ఇంట్లో చనిపోయి ఉంటాడు. సో పెయిన్ మీద వచ్చిన డబ్బులు. ఎందుకంటే నాకు కూడా తెలుసు, ఇవాళ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్ రన్ చేయడం చాలా కష్టం, స్టాఫ్ దొరకట్లేదు, వాళ్ళు కూడా రిస్క్ లో ఉన్నారు, వాళ్ళకి లిమిటెడ్ బెడ్స్ ఉన్నాయి.
అందుకని క్యాస్ట్ పార్టీని ప్రిఫర్ చేయొచ్చు. బట్ ఎనీ టైమ్ దిస్ లా మారదు. మీరు ప్రపంచానికి ఏది ఇస్తారో మీరు అదే ఇస్తారు. ఇఫ్ యూ కెన్ సర్వ్ యూ కెన్ సర్వ్. సో బికాజ్ ఈవెన్ ఒక పేషెంట్కి ఎవరికన్నా మీరు లేకపోయినా ఆ ఓనర్ కనుక ఆ కాన్షియస్నెస్ ఉంటే కార్పొరేట్స్కే ఉండదండి. కార్పొరేట్స్కి కల్చర్ని బట్టి నడుస్తూ ఉంటారు. ఆ కల్చర్ని బట్టి డ్రైవ్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడో టీవీఎస్ కంపెనీ తిన్నాను, సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు అగ్రికల్చర్ పంప్స్ ఇండియాలో ఎక్కువ వాడుతుండేవారు, ఇంపోర్ట్ చేసుకుంటా ఉండేవారు. ఆ వరల్డ్ వార్ వల్ల ఇంపోర్ట్ ఆగిపోయింది. బ్లాక్లో అమ్ముతున్నారు ఇప్పుడు పంప్స్. కానీ టీవీఎస్ దగ్గర హైయెస్ట్ స్టాక్ ఉందట. వాళ్ళ డీలర్లందరికీ లెటర్ రాస్తుంది దట్ అప్పట్లో కమ్యూనికేషన్ అదే కాబట్టి ఆఖరి పంపు వరకు ఎంఆర్పి మీద ₹1 కూడా ఎక్కువ అమ్మొద్దు, ఓన్లీ సెల్ ఎంఆర్పి. అలాగా ఎక్కువ కంపెనీలు ఏది లేదు చరిత్రలో. టీవీఎస్ కంపెనీ ఇంకా మనకి మిగిలి ఉంది. అంటే వన్స్ యూఆర్ డ్రివెన్ బై ఎ కల్చర్, హౌ యూ కెన్ క్రియేట్ అన్ ఆర్గనైజేషన్. అలాగే మనం కూడా వ్యక్తిగా కూడా ఒక ఆర్గనైజేషన్. ఎందుకంటే చెట్టు అన్నది పర్సనాలిటీ, రూట్స్ అన్నది క్యారెక్టర్, ఫ్రూట్స్ అన్నది సక్సెస్. ఈ యొక్క షేడ్ ఏదైతే ఉందో అది మీ యొక్క బ్రాండింగ్ ఆర్ రెప్యుటేషన్, కీర్తి. సో ఈ యొక్క జీవితాన్ని మనం అర్థం చేసుకుని, ఎందుకంటే స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ లైఫ్. చాగంటి గారు గజేంద్ర మోక్షం చెప్తే దాని అర్థం ఏనుగు విష్ణుమూర్తిని ప్రార్థించింది కదా అని మనం కూడా ప్రార్థించడం కానీ కాదండి. అది మదమెక్కి ఏనుగు తన పని నీళ్లు తాగెళ్లకుండా దాంట్లోంచి దిగి రచ్చరచ్చ చేసి అక్కడున్న జీవచరాలన్నిటువంటి వాటి జీవితాన్ని అంతటిని చిన్నాభిన్నం చేస్తా నీళ్లతో పాటుగా జీవచరాలని తీసుకుని తన భార్యల మీద పోస్తుంది. చూడండి, ఎలాగోలా సంపాదించి భార్యకి బంగారం, వడ్డానాలు, గిడ్డానాలు పెద్దవి అన్ని కొనిస్తుంటే ఆయన ఎటు సంపాదిస్తే నాకేంటి, నాకు ఇస్తున్నాడు కదా అని అనుకుని టీవీ సీరియల్లో ఉందనుకోండి, అప్పుడు జరుగుతాయి కొన్ని ఇన్సిడెంట్స్ అనమాట. సో ఎందుకు పిల్లలు దారి తప్పుతారు ఇవన్నీ చూస్తారంటే అవినీతి నిరోధక శాఖ రీసెర్చ్ లో ఈనాడు పేపర్లో వేశారు 2 years బ్యాక్ 1600 కోట్లు దొరికినాయి కొద్ది మంది 20 మంది దగ్గర. సో వీళ్ళందరూ ఫ్యామిలీ చూస్తే ఒక్కరికి రిలేషన్స్ లేవు, ఒక్కరి పిల్లలు, చాలా మంది పిల్లలు ట్రాక్ లో లేరు. సో ఎందుకు జరుగుతుంది ఇలాగా? కరప్షన్ ఈజ్ ఆల్సో ఏ డిసీజ్ కనుక. అందుకని డిసీజ్ అంటే వెన్ ఈజ్ ఈజ్ డిస్టర్బ్, దట్స్ కాల్డ్ డిసీజ్. అందుకని మళ్ళీ మీ లైఫ్ ని అలైన్మెంట్ లో పెట్టి తిరిగి మీరు గాడిని పడాలి మీ లైఫ్ అనుకుంటే రావాలి. సిక్ పీపుల్ రావద్దండి. ఐఎమ్ నాట్ ఫర్ ద సిక్ పీపుల్. సో కౌన్సిల్ సైకాలజిస్టులు లేదా సైకియాట్రిస్టులు ట్రీట్ చేయాల్సిన దానికి నేను అది చేయను. నేను హెల్దీగా ఉన్న వాళ్ళని, గుడ్ టు గ్రేట్. సో సంథింగ్ మీరు హ్యాపీగా మీరు సింపుల్ గా ఉంటే స్ట్రాంగ్ చేయగలుగుతాను, స్ట్రాంగ్ నుంచి సూపర్బ్ చేయగలుగుతాను. ఒక కోచ్ దగ్గరికి, జిమ్ దగ్గరికి వస్తే, హెల్దీగా ఉన్నవాడు వస్తే అతన్ని స్ట్రాంగ్ చేయగలుగుతాడు. దట్స్ వాట్ మై జాబ్ యాజ్ ఎ కోచ్. సో అందుకని మీకు లైఫ్లో మెంటల్గా ఏమైనా చాలా ప్రాబ్లం ఉంటే కాదు, ఇఫ్ యు ఆర్ బేసికల్లీ నాట్ హ్యాపీ విత్ యువర్ లైఫ్, సంథింగ్ ఈజ్ నాట్ వర్కింగ్, బట్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఐడియాస్, యూ డోంట్ నో హౌ టు ఇంప్లిమెంట్. మీ దగ్గర ఉన్న డబ్బులు ఉంటే చేస్తాను, లేదా ఇది ఉంటే చేస్తాను అనుకుంటారు. కానీ నిజమైన వనరులు ఏం కావాలి? వ్యాపారం చేయడానికన్నా, సెల్ఫ్ ఎంప్లాయిడ్గా మొదలు పెట్టాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, ఏది చేయాలన్నా ఉండాల్సిన అసలు వనరులకి డబ్బుతో పని లేదు. సో ఈ విషయాలు నేను ఆల్రెడీ చాలా మీటింగ్స్లో చెప్పుంటాను, చాలా దాంట్లో చెప్పుంటాను. సో అయితే నేను ఇందులో సిస్టమేటిక్గా ఒక కరిక్యులంలో ఒక పద్ధతిగా చెప్పడం వల్ల, ప్లస్ మీతో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల, దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ ఎ బ్రేక్ త్రూ ఇన్ అవర్ లైఫ్. అండ్ 10 days మీకు ఎక్కడన్నా ఇది పాసిబిలిటీ లేదనిపిస్తే, ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ అ ఫ్రీడమ్ టు ఎగ్జిట్ ఇన్ ద ప్రోగ్రామ్ విత్ 100% యువర్ ఫీజ్ మనీ బ్యాక్ గ్యారంటీ. వరల్డ్ ఆఫ్ హ్యాపీనెస్. సో నేను దిల్ అంటాను. నేను స్టూడెంట్స్ కూడా ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేస్తామండి మేము త్వరలో. వాళ్ళకి మేము చాలా రీజనబుల్ ఫీజ్ పెడతాం. వాళ్ళకి కూడా మేము 10 to 10 days ప్రోగ్రామ్ మినిమం చేస్తాం వాళ్ళకి. హౌ టు డిజైన్ అవర్ లైఫ్ బేస్డ్ ఆన్ మై లివ్ లైఫ్ లైవ్లీ బుక్. అయితే ఈ ప్రోగ్రామ్ మాత్రం బేస్డ్ ఆన్ మై లివ్ లైవ్లీ బుక్, లివ్ లైఫ్ లైవ్లీ బుక్, అండ్ ఆల్సో లెవెల్ 6 లీడర్షిప్ బుక్, అండ్ ఆల్సో ఫైర్ విత్ ఇన్ బుక్. నేను రాసినటువంటి అన్ని పుస్తకాల సారాంశాన్ని ఈ ప్రోగ్రామ్ లో చెప్తాను. సో డిజైన్ యువర్ లైఫ్ బై యువర్ సెల్ఫ్. ఐ విల్ బి వర్కింగ్ యాజ్ అ కోచ్. నేను మీకు కోచ్గా ఉపయోగపడతాను నేను. సో దిస్ ఈస్ ద ప్రోగ్రామ్. ఆస్క్ యువర్ సెల్ఫ్, ఆర్ యూ హ్యాపీ విత్ యువర్ లైఫ్? ఆర్ యూ లివింగ్ లైఫ్ లైవ్లీ? వాట్ ఈస్ వర్కింగ్ వెల్ ఇన్ అవర్ లైఫ్? వాట్ ఈస్ నాట్ వర్కింగ్ వెల్ ఇన్ అవర్ లైఫ్? సో ఈస్ దట్ ఇంపార్టెంట్? మీకు వాట్ టూల్స్ ఇఫ్ యూ హ్యావ్, యూ కెన్ అడ్వాన్స్ ఇన్ అవర్ లైఫ్ అండ్ బిజినెస్. నేను ప్రశ్న అడుగుతాను మిత్రమా, ఈ ప్రపంచంలో ఫాస్ట్గా పరిగెత్తే జంతువు ఏది, లేదా ఏది అని అడిగితే చీతా అని చెప్తారు. చీతా ఫాస్ట్గా పరిగెడుతుంది. కానీ అమెరికా వెళ్ళాలంటే చీతా ఫాస్ట్గా వెళ్తుంది, ఇవాళ మనిషి ఫాస్ట్గా వెళ్తాడు అంటే మనమే ఫాస్ట్గా వెళ్తాం. బికాజ్ మనం విమాన టికెట్ కొనుక్కుంటాం, అది కొనుక్కోలేదు. అంటే మనకి రైట్ బ్రదర్స్ అన్న వాళ్ళు ఒక టూల్ ఇచ్చారు హ్యూమన్ రేస్ని అడ్వాన్స్లో నింపడానికి. ఇవాళ ఎలాన్ మస్క్ మీరు స్పేస్లో కూడా వెళ్ళిపోవచ్చు అంటున్నాడు. అలా సెల్ ఫోన్ ఈజ్ ఎ టూల్, ఇవాళ వైఫై ఈజ్ ఎ టూల్, ల్యాప్టాప్ ఈజ్ ఎ టూల్, మొబైల్ ఈజ్ ఎ టూల్, యువర్ బైక్ ఈజ్ ఎ టూల్.
ఈ టూల్స్ ఉండడం వల్ల మన లైఫ్ అడ్వాన్స్ అయింది. మనకి ఇంట్లో గ్యాస్ స్టవ్ దగ్గర నుంచి, మనం హీట్ చేసుకునే వాటర్ హీటర్ దగ్గర, కెటిల్ దగ్గర నుంచి దేర్ ఆర్ టూల్స్. ఈ టూల్స్ లేకపోతే ఇవాళ అసలు వైద్యం కూడా చాలా మందికి దొరికేది కాదు, ఇన్ఫర్మేషన్ దొరికేది కాదు. సునామీ వల్ల చాలా మంది చనిపోయారండి 2004లో. ఎందుకు చనిపోయారు? సునామీ వల్ల చనిపోలేదు, ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల చనిపోయారు. అదే ఇవాళ మన కింద సెన్సార్స్ పెట్టి ఒక 2-3 అవర్స్ ముందు చెప్పగలుగుతున్నారు చాలా చోట్ల, అట్లీస్ట్ 2 అవర్స్ ముందు. అక్కడ ఎర్త్క్వేక్ రాగానే సునామీ వస్తుందంటే అట్లీస్ట్ బీచ్ దగ్గర ఫోటోలు తీసుకుంటూ ఉంటారు కదా. అలా మన జీవితంలో చాలాసార్లు ఇన్ఫర్మేషన్ లేక మనం డెసిషన్ తీసుకోలేకపోతాం. సో ఈ ప్రోగ్రామ్ ఏంటంటే రైట్ ఇన్ఫర్మేషన్ కావాలి. వీ డోంట్ నీడ్ ఎ బెస్ట్ ఇన్ఫర్మేషన్. వీ నీడ్ ఆల్వేస్ ఎ రైట్ మెంటర్, నాట్ ద బెస్ట్ మెంటర్. వీ నీడ్ రైట్ పార్ట్నర్ ఇన్ లైఫ్, నాట్ ద బెస్ట్ మాస్టర్. సో ఎందుకంటే మనకి రైట్ వేర్, మీ చెప్పు సైజు 8 అయితే 9 పని చేస్తుందా, మీకు 7 పని చేస్తుందా? రైట్ సైజ్ కావాలి. సో రైట్ టైంలో రైట్ మెంటర్ కావాలి మీకు. అది మీ మనసుని అడగాలి, నన్ను అడగకూడదు మీరు. ఈజ్ ఈ ద రైట్ మెంటర్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం? ఈజ్ ఇట్ ద రైట్ ఇన్వెస్ట్మెంట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం? ఈజ్ ఇట్ వైజ్ టు ఇన్వెస్ట్ 21 days ఆఫ్ మై టైమ్ ఇన్ ద మార్నింగ్ 1 hour 15 minutes? విల్ ఇట్ యాడ్ వాల్యూ టు మై లైఫ్? ఇది మీరు మిమ్మల్ని అడగాల్సిన ప్రశ్న. So let me, now it is 10:43, another 15 minutes. I'll quickly conclude this introduction and we'll wait for another 15 minutes for the interaction. So what is the secret one? Know your kingdom. ప్రతి వ్యక్తి కూడా జీవితంలో గిఫ్ట్ ఇవ్వబడుతుందని అందరూ చెప్పారు. ఆ గిఫ్ట్ దొరికితే యూ కెన్ లివ్ లైక్ ఎ కింగ్. బికాజ్ నీ అంతరంగ రాజ్యానికి నువ్వే రాజు. నీ ఆలోచనలు, నీ ఎమోషన్స్, నీ యాక్షన్స్ మీద నీకు నియంత్రణ ఉంటుంది. ఆ రంగంలో క్యూరియాసిటీ ఉంటుంది, ప్యాషన్ ఉంటుంది, తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. సో తెలియకుండానే 3-4 సంవత్సరాల్లో యూ బికమ్ మాస్టర్ అండ్ యూ విల్ నెవర్ స్టాప్ లెర్నింగ్. ఎవరు చెప్పక్కర్లేదు. మీకు మీ మాస్టరీ కాని దాంట్లో మీరు తెగ చదివేసి డిగ్రీలు కిలోమీటర్ పొడుగు పెట్టుకున్నా దేర్ ఇస్ నో గ్యారంటీ దట్ యూ విల్ హ్యావ్ ఎ విజ్డమ్. బికాజ్ ఇవాళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇస్తుంది కానీ విజ్డమ్ ఇవ్వలేకపోతుంది. ఎంత పెద్ద క్వాలిఫికేషన్, సైన్స్ లో మాస్టర్, మీ కిడ్నీ ఎలా పనిచేస్తుందో తెలుసా? రోజుకు నీళ్లు సరిగ్గా తాగాలని తెలుసా? ఇంత పెద్ద చదువులు చదివారు కదా, వైద్య శాస్త్రం చదివారు కదా, మరి ఆల్కహాల్ ఎక్కువ తాగితే లివర్ పాడవుతుందని తెలుసు కదా, స్మోకింగ్ వల్ల లంగ్స్ పాడవుతాయని తెలుసు కదా. మరి ఎంతమంది ఈ పని చేయకుండా ఉన్నారు? తెలిసిన వాళ్ళందరూ. సో అందుకని మన చదువుకి మన అప్లికేషన్కి సంబంధం ఉండట్లేదు, అన్ఫార్చునేట్లీ. Qualification is different from education and education should lead to wisdom. మనకి ఎలా ఎరాస్ ఉన్నాయండి, ఒకప్పుడు హంటింగ్ ఎరా, దాని తర్వాత అగ్రికల్చర్ ఎరా, దాని తర్వాత ఇండస్ట్రియలైజేషన్, దాని తర్వాత ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, దాని తర్వాత విజ్డమ్ ఎరా రావాలి. అది స్కిప్ అయి ఎక్స్పీరియన్స్ ఎరా వచ్చింది. బట్ ఇప్పుడు ఈ కోవిడ్ వల్ల అట్లీస్ట్ 10 to 15% ఐ ఎక్స్పెక్ట్ ఇన్ ద సొసైటీ టు గెట్ ద విజ్డమ్. ఆ వివేకంతో జీవిస్తారని అనుకుంటున్నాను. ఇది ఖచ్చితంగా చాలా మంది వెనక్కి వెళ్ళిపోతారండి, మళ్ళీ నార్మల్ అవగానే అంతా నార్మల్ అవుతారండి. నా దృష్టిలో సిచ్యువేషన్ ఎప్పుడైతే ఒక 6 months to 8 months, ఒక 250 days కంటిన్యూ అయిందో, ఆల్రెడీ మనకి 4 months అవుతుంది. మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, మనకి ఇన్ని నెలలు అవుతుంది కాబట్టి ఇంకొక 3-4 months ఈ సిచ్యువేషన్ ఎలాగా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. వ్యాక్సిన్ వచ్చినా కూడా అప్పుడు బిహేవియర్ మారే అవకాశం ఉంది. ఎందుకు ఓలా, ఉబర్ వీళ్ళందరూ ఫస్ట్ లో తక్కువ పెట్టేవారు. ఆటోలకి బిహేవియర్ మారడానికి ఎన్నాళ్ళు పడుతుంది, ఎన్ని రైడ్స్ చేశాక, దీని ఎక్స్పీరియన్స్ వచ్చాక వెనక్కి ఎందుకు వెళ్ళాడు అని క్యాలిక్యులేట్ చేసుకుని మనకు 100 కోట్ల బడ్జెట్ ఉంటే ఇన్ని మిలియన్ రైడ్స్ మనకు కనుక ఇవ్వగలిగితే దెన్ దేర్ బిహేవియర్ విల్ చేంజ్ అండ్ దిల్ గెట్ ట్యూన్ టు దట్. మనం ఈ ప్రైస్ లో ఇచ్చేటప్పటికి మిగతా వాళ్ళందరూ, కాంపిటీషన్స్ అందరూ, ట్యాక్సీస్ అందరూ కూడా వాళ్ళు ఇవ్వలేరు కనుక, వాళ్ళ దగ్గర వెంచర్ క్యాపిటల్ లేదు కనుక దే విల్ డై. సో దట్ అప్పుడు మనం ప్రైసెస్ పెంచుకుని మనం సస్టైన్ అవ్వచ్చని అందరు బిజినెస్ ప్లాన్లు ఇలాగే వేస్తారు. బట్ మీకు ప్లాన్ ఉంటే నేచర్కో ప్లాన్ ఉంటుంది. అందుకని నేచర్ ప్లానే గొప్పది. అందుకని మన ప్లాన్లన్నీ ఇంటెలెక్చువల్ అండి. మీ ఇంటెలెక్ట్ అంటే మీ ఇంటర్నెట్ను వాడే ఇంత తెలివితేటలు వచ్చినాయి మీకు. మరి ఇంటర్నెట్ క్రియేట్ చేసినటువంటి క్రియేటర్కి ఇంకెన్ని తెలివితేటలు ఉండాలి. అందుకని మన జీవితంలో మన ఇంటెన్షన్ మన నుంచి కాకుండా యూనివర్స్ ఇంటెన్షన్ ఏంటో మనం తెలుసుకోగలిగితే, ఎప్పుడు పుట్టావో కాకుండా ఎందుకు పుట్టావో తెలిసే. తొక్కలో బర్త్డే పార్టీస్కి 100 మందిని కోవిడ్ టైంలో పిలిచి వాతను తెచ్చుకుని 10 మందికి వచ్చి ఎవరైనా చేస్తారండి? ఇది విజ్డమ్ అంటారా, మూర్ఖత్వం అంటారా? ఏదర్ యారోగెన్స్ ఆర్ ఇగ్నోరెన్స్. ఈ రెండు దేనికన్నా పనిచేస్తాయండి. ఈ రెండు కొమ్ములు ఒకరిని అవేకింగ్ చేయడానికి, ఒకరికేమో కొమ్ములు కట్ చేయడానికి. నా కొమ్ములే పెద్దవని స్పైక్స్ పెట్టుకుని వచ్చింది ఇది కరోనా అన్నది.
అందుకని ఇది మనకి సిచ్యువేషన్ హంబుల్ చేయగలగాలి, ఈ సిచ్యువేషన్ విజ్డమ్ ఇవ్వగలగాలి, ఈ సిచ్యువేషన్ ఒక ఆపర్చునిటీ. అందరూ చెప్తున్నారు క్రైసిస్ ఇన్ ఆపర్చునిటీ అని, మీకు మీరు ఆలోచించుకోవాలి. కోపం వస్తుంది కొన్నిసార్లు మీకు, ఈవిడేవడండి నాకు నెల బిల్లు ఎలా కట్టాలో తెలియపోతుంటే ఆపర్చునిటీ అంటాడు. కూర్చుని చెప్పడానికి ఏమంటే ఎన్నైనా చెప్పొచ్చు అనిపిస్తుంది ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు అనిపిస్తుంది. అందుకే నా ప్రోగ్రామ్ అందరికీ షేర్ చేయొద్దని చెప్తా. నేను వేణు భగవాన్ వాళ్ళని వాట్సాప్ గ్రూప్ పెట్టా, ఆ లింక్ అందరికీ పంపించకండి అని చెప్తా. ఎవరైతే నాకు చూనే అన్నారో వాళ్ళు రండి చాలు. I want to serve this community rather than the whole world. నా వైపు చూసిన వారి వైపే నేను చూస్తానని దేవుళ్ళు కూడా చెప్పారండి. నేనెంత అందుకని పీపుల్ హూ హ్యావ్ ఫెయిత్ ఇన్ మీ, ఐ వాంట్ టు సర్వ్ దెమ్. అందుకే లైవ్ ఇస్తున్నాను నేను, సో దట్ మోర్ పీపుల్ హూ హ్యావ్ నాట్ ఈవెన్ రిజిస్టర్డ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ కెన్ గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ దిస్. నా మాటలు విన్నట్టే ఉన్నా కానీ మంచిదే కదండి. పనికిరాని కూల్ డ్రింక్ యాడ్లు తరతరాలు చూసి కదా అది మనం తాగేవాళ్ళం. పెద్ద పెద్ద 2 లీటర్లు 3 లీటర్లు పట్టుకొచ్చి షుగర్ డ్రింక్స్. సో మన ఫేవరెట్ హీరోలు మరి డబ్బులు తీసుకుని చేస్తారు కదా అది. సో అందుకని విజ్డమ్ లేకపోతే ఎమోషనల్ బ్రెయిన్ మాత్రమే పనిచేస్తుంది మనకి. సో సీక్రెట్ 1, నో యువర్ కింగ్డమ్. సీక్రెట్ 2, క్రియేట్ యువర్ కాన్స్టిట్యూషన్. రాజ్యం అంటూ ఉంటే రాజ్యాంగం ఉండాలిగా, ప్రతిరోజు కనబడాల రాజ్యాంగం. వాట్ ఆర్ యువర్ కోర్ వాల్యూస్, వాట్ ఈస్ ద బ్రాండ్ ప్రామిస్, వాట్ ఈస్ యువర్ మిషన్ ఆన్ దిస్ ప్లానెట్, వాట్ ఈస్ ద విజన్, నాట్ జస్ట్ గోల్ ఈస్ అవుట్ డేటెడ్. వాట్ ఈస్ ద విజన్? అండ్ మిషన్ లేకుండా విజన్ ఈజ్ వేస్ట్. పర్పస్ ఉండాలి, డ్రివెన్ బై అ పర్పస్. మారుతుండొచ్చు ప్లాన్స్ కెన్ బి ఫ్లెక్సిబుల్, బట్ యువర్ మిషన్ హ్యాస్ టు బి స్ట్రాంగ్. యువర్ కోర్ వాల్యూస్ హ్యావ్ టు బి స్ట్రాంగ్ అండ్ లెర్న్ టు లెర్న్. ఇది అందరికీ రాదండి. మన అందరం సీతేక బాప్ హై. ఎవ్రీవన్ 5%, 1%, 100%, వీఆర్ ఆల్ దుర్యోధనాస్. వీ నో వాట్ ఈస్ గుడ్, బట్ వీ డోంట్ లైక్ టు డూ ఇట్. సో దానికి కావాలంటే ఒక స్ట్రాంగ్ మెంటర్ కావాలి. నా కోర్ వాల్యూస్లో ఫస్ట్ ఎంటర్ప్రినర్షిప్. థింక్ లైక్ అన్ ఎంటర్ప్రినర్. ఎంటర్ప్రినర్ అంటే బిజినెస్ పెట్టాలనే కాదండి. ఎంటర్ప్రైజ్ అంటే పెళ్లి చేసుకున్నారంటే ఎంటర్ప్రైజే కదా. అదే ఫ్యామిలీ ఎలా పోషిస్తారో తెలీదు. 2 పిల్లలకి అంటారు, వాళ్ళు ఫీజులు ప్రైవేట్లో జాయిన్ చేస్తారు, నెలకు ఓవర్ హెడ్స్ ₹1,00,000 నుంచి 5 లక్షలు పెట్టుకుంటారు. బట్ మీ పిల్లలు ఎప్పుడన్నా చదవకపోతే ఫుడ్కి ఏమైనా ప్రాబ్లం, నెవర్ అంటారు. అంటే వాట్ కైండ్ ఆఫ్ స్టాండ్ యూ హ్యావ్ టేకెన్. అందుకే ఎప్పుడైతే ఇల్లు కట్టి చూడు పెళ్లి చేస్తుంటే ఆ బాధ్యత తీసుకున్నప్పుడు అది ఎలా చేయాలో తర్వాత, తర్వాత వై డూ యూ వాంట్ ఎ హోమ్, వై డూ యూ వాంట్ టు గెట్ మ్యారీడ్ అనే పర్పస్ విల్ మేక్ యూ టేక్ దట్ కైండ్ ఆఫ్ ఎ స్టాండ్, దట్ కైండ్ ఆఫ్ కమిట్మెంట్. సో అందుకే ప్రాసెస్ నేను అది ఈజీగా ఎప్పుడు నేను ఇలా ప్రోగ్రామ్ చెప్పలేదండి. వన్స్ ఐ ఫౌండ్ దట్ దిస్ వర్క్స్ ఫర్ మీ, దిస్ వర్క్స్ ఫర్ ఎవ్రీబడి. బికాజ్ మీరు అబ్జర్వ్ చేయండి, నేను లాక్డౌన్ టైంలో ఒక్క రోజు కూడా వద్దా చేయకుండా బోల్డ్ టాక్స్ దగ్గర నుంచి ఐ వాజ్ లైవ్ అండ్ అలైవ్ ఎవ్రీ డే. చాలా మంది నాకు చెప్పారు, ఒకవేళ ఆ టైంలో మీరు లేకపోతే మా కలీగ్స్ ఎవరైతే ఏం వెళ్ళలేదో వాళ్ళు ఎంత డిప్రెషన్లో ఎంత వరీలో ఉన్నారో నాకు తెలుసండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం బెనిఫిట్ వచ్చింది అన్నది సెకండరీ బెనిఫిట్, అసలు ఏం నష్టం జరగకపోకుండా ఉన్నది అన్నది మొదటి బెనిఫిట్. చాలా మంది అక్నాలెడ్జ్ చేశారు. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు యూ. నాకు ఒకటే ఇంటెన్షన్ అండి, దిస్ టైమ్ ఐ థాట్ ఐ కెన్ హెల్ప్, ఐ కెన్ సర్వ్. 2 విషయాలండి జీవితంలో, సాల్వ్ ఏ ప్రాబ్లం ఆర్ సర్వే నీడ్. ఒక సమస్యనన్నా పరిష్కరించు, లేదా ఒక అవసరాన్ని తీర్చు. నేను ప్రాబ్లం సాల్వర్ కాదండి. ఐఎమ్ నాట్ ఏ కన్సల్టెంట్, ఐఎమ్ ఏ పర్సన్ హూ కెన్ హెల్ప్ యూ క్రియేట్ ఏ మచ్ బిగ్గర్ ఫ్యూచర్. సో ప్రాబ్లమ్స్ విల్ బి డిజాల్వ్డ్. I will not solve the problem. Most of the petty problems are dissolved. They will not worry. మీకు పుల్లో ఏనుగో వచ్చి రోజు మిమ్మల్ని ఎప్పుడన్నా దానివల్ల ఇబ్బందులు ఏర్పడతాయండి మీకు? అవి ఇబ్బంది ఏర్పడదు. దోమల ఇబ్బంది ప్రతిరోజు ఏర్పడతాయి. సో అందుకని దోమ సమస్యలే పెద్ద సమస్యలు మనిషికి. పెద్ద సమస్య వచ్చినప్పుడు అతను కూడా సహాయం అడుగుతాడు, పరిష్కారం కోసం చూస్తాడు. హీ విల్ ఫేస్ ఇట్. బట్ చిన్న సమస్యల్ని తట్టుకోలేకే మనిషి హ్యాపీనెస్ పోతా ఉంటాడు. అందుకని వీ కెన్ హ్యాండిల్, వీ కెన్ ప్రిపేర్ యూ. మీ ఇమ్యూన్ పెంచగలుగుతాం. ఎలా పెంచితే ఆటోమేటిక్గా వైరస్ వచ్చినా మీరు తట్టుకోగలుగుతారో, మిమ్మల్ని ఎంపవర్ చేస్తే దెన్ యూ విల్ హ్యావ్ ద పవర్ టు హ్యాండిల్ ద సిచ్యువేషన్స్ అరౌండ్ యూ. దట్ ఈస్ ద ప్రోగ్రామ్ అండి. సో సీక్రెట్ 4 ఈస్ దిస్, అండ్ దిస్ ఈస్ ద కోచ్ సిలబస్. నేను గ్రూప్లో కూడా పెడతాను. నేను ఫేస్బుక్లో ఈవెంట్ అనే పేజ్లో ఇది పెడతాం. సో మేము ఏమేం చేస్తాం, మెథడాలజీ, అసెస్మెంట్ టూల్స్, వర్క్ షీట్స్, పీపీటీ, మెటీరియల్ టు రిఫర్, బ్రెయిన్ స్టార్మ్ అండ్ కోర్స్ అవుట్కమ్, డిఫైన్ దేర్ కోర్ వాల్యూస్ ఏంటో పర్పస్ క్లారిటీ వస్తుంది మీకు. Form habits to be physically and mentally fit. Creating and prioritizing daily routine based on core values. Practicing mindfulness and experience and results. And these are the 21-day syllabus and 3 brain systems and imagining the future and declaring the future. Future-based language. So sunk cost fallacy, core values creation, energy leadership, vision board creation.
Art of wonderment, brand promise, BHAG creation, 3 top priorities, timeline, quantum leap, RAS, reticular activity system, the death test. So knowing your mission in life, mind, conscious, subconscious, and superconscious, life vision, vision board creation. So these are the things. So dintlo one chapter is worth it. It's not 21 day. One vision board, understanding about that is worth. Understanding about your true value system is worth. Understanding about the why of your life is worth. So this price is infinity. So ఇది మీరు not for everybody. Because I told my team, ఎందుకంటే first time I have big team, they're all making calls. So I want to make sure that they will never pressurize. ఎవరన్నా ప్రెషరైజ్ చేసి మీకు ఆబ్లిగేషన్ పెట్టినా kindly do not join, because I'm against pushing. ఐఎమ్ ఆల్వేస్ ఫర్ పుల్లింగ్. స్టూడెంట్స్ నేను ఇది చేయి, మీకు మార్కులు వస్తాయి, ఇది చేయి, నీకు ర్యాంక్ వస్తుంది, ఇది చేయి, ఉద్యోగం వస్తుంది. క్యారెట్ అండ్ స్టిక్ ఐఎమ్ అగేనెస్ట్. యూ మస్ట్ బి కాల్ ఫ్రమ్ ఇన్సైడ్, యూ మస్ట్ బి ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఇన్సైడ్. అప్పుడే మీరు నిర్ణయం తీసుకోవాలి. ఒక సేల్స్ మ్యాన్ ఆబ్లిగేట్ చేశాడు కదా అని చెప్పేసి మీరు షర్ట్ కొనకూడదు, కారు కొనకూడదు, ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర చిన్న బొమ్మ కూడా కొనకూడదు. అంటిల్ అండ్ అన్లెస్ యూ ఫీల్ దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ అని మీరు కోరుకోవాలి. మీరు కోరుకుని మీరు చాయిస్ తీసుకునేటటువంటి ఫ్రీడమ్ జీవితంలో మీకు ఉంది. So you have to live up to that. So this is the course అండి. అండ్ యూనివర్స్ ఇస్ న్యూట్రల్. ఎవరు సిద్ధంగా ఉంటే వాళ్ళే లీడర్. మీరు నాలెడ్జ్ రకరకాలుగా యూట్యూబ్లో చూస్తారు, టాక్స్ చూస్తారు, పుస్తకాలు చదువుతారు, ఇలా ఉంటుంది. మీరు ఎలా కనెక్ట్ చేసుకోగలుగుతారు? ఒక ఇంజనీర్ కనెక్ట్ చేయగలుగుతాడు అనుభవాన్ని అంతా, ప్రాక్టికల్ అనుభవాన్ని ఇలా వాడుకోగలుగుతాడు. బట్ వీ విల్ హెల్ప్ యూ టు మేక్ యూ అన్ ఆర్టిస్ట్, సో దాట్ యువర్ రిలేషన్షిప్స్, యువర్ హెల్త్, యువర్ హ్యాపీనెస్, యువర్ పర్పస్ and your money investments. And because we are creating a community, and we can connect to your right people at the right time, so that everybody will benefit from each other, provided you align with our value system. Value system, and one of the value I have is assertiveness. I'll be very blunted. ఇది హర్ట్ చేస్తుంది, కానీ సర్జరీ చేయడానికి నేను అనస్థీషియా కూడా వాడను. ప్రోగ్రామ్ లో ఐల్ బి సో బ్లంట్. పీపుల్ హావ్ డన్ మై ప్రోగ్రామ్, నో దట్. అందుకని చాలాసార్లు నేను పబ్లిక్ ప్రోగ్రామ్ లైవ్ ఎందుకు ఇవ్వనంటే, పీపుల్ హు హావ్ ఆల్రెడీ కమిటెడ్ టు టేక్ కోచింగ్ ఫ్రమ్ మీ, దే ఆర్ రెడీ. బట్ పీపుల్ హు ఆర్ నాట్ రెడీ, వై విల్ దే టేక్ ఇట్? ఎందుకు తీసుకుంటారు అలాగా? సో బిలీఫ్ సైకిల్ ఎలా అంటే, మీరు ఏది నమ్ముతారో అదే నిజమే అనుకుంటారు. అంతే పొటెన్షియల్. మీరు క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎవరన్నా అడగండి, మీరు క్యాంపస్ ఇంటర్వ్యూలో మీరు చదువుకుంటున్న వాళ్ళని మీకు జాబ్ ఏం కావాలంటే జాబ్ కావాలి. ఎలాంటిది అంటే టెక్నాలజీ జాబ్ కావాలి. మీ ప్యాకేజ్ ఎంత అంటే 5 lakhs to 10 lakhs. మీరు ఎంత టార్గెట్ పెడతారో ఫస్ట్ ఇయర్ ఎంత టార్గెట్ పెడతారో, మీ బ్రెయిన్ కెపాసిటీ, మీ మెంటల్ కెపాసిటీ, మీ కాంపిటెన్స్, మీ స్కిల్స్ అండ్ నాలెడ్జ్, మీ ఎఫర్ట్ కెనాట్ ఎక్సీడ్ బియాండ్ ద ప్యాకేజ్. మీరు ఎంత ఆశిస్తారో అంతకు మించి మీ కెపాసిటీ పెరగదు. ఎందుకు కలాం గారు ఎయిమ్ హై అన్నారు? స్మాల్ ఎయిమ్ ఈజ్ క్రైమ్ అని ఎందుకు అన్నారు? Because నీ కెపాసిటీ పెరగడం అన్నది మాకు ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ అబౌట్ హౌ మచ్ ప్యాకేజ్ యూ విల్ హ్యావ్, హౌ మచ్ దట్ మనీ యూ విల్ ఎర్న్, బట్ టు ఎన్హాన్స్ యువర్ కెపాసిటీ. మన ఇండియన్స్ మిలినియర్ మైండ్ సెట్ ఎక్కడిది? బిలినియర్ మైండ్ సెట్ ఎక్కడిది? ఎక్కడో ఒక ఆయన 6th రిచెస్ట్ అయ్యాడు అనుకుని, బట్ యావరేజ్ ఎంతమంది ఉండాలి బిలినియర్స్ ఇండియాలో? ఎంతమంది ఉండాలి బిలినియర్స్? ఎందుకు ఓన్లీ ఒక సింగిల్ నెంబర్ డిజిట్ లో ఉంటుంది? మనకి 10 లక్షలు దాడి ఎందుకు ఉంటుంది? బికాస్ అవర్ మైండ్ సెట్ ఈస్ ఎ లేబర్ మైండ్ సెట్. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళి ఇంతకాలమైనా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో లేబర్ మైండ్ సెట్ పోలేదు. వి ఆల్ డూ టు వర్క్ సమ్వేర్, నాట్ టు క్రియేట్. బట్ ఇండియా నీడ్స్ నెక్స్ట్ 1 decade entrepreneur mindset. Small or micro or medium or large enterprise, but start small. Don't think small. Vision has to be big. ఒక్క అడుగు వేయాలి. కొన్ని కోట్ల మంది ఎంటర్ప్రినర్స్ రావాలి ఈ దేశంలో. That is the momentum I am starting, my dear friend. Bold momentum. Because raise of entrepreneur is the need of the hour. You know that every time I reinvent myself and I take up a mission. నేను 2000లో నా మిషన్ ఇన్స్పైర్. అందుకే అలా చేసుకుంటాను నేను. ఇప్పుడు నాట్ జస్ట్ మిషన్ ఇన్స్పైర్. There are so many millions of people who are inspiring people. I am happy with that. అందరూ ఏది చేస్తున్నారో అది చేయకూడదని నా ఉద్దేశం ఏం కాదు. ఏది నాకు లోపల నుంచి అనిపిస్తుందో అదే నేను తీసుకుంటాను మిషన్. సో అందుకని లైవ్లీహుడ్ క్రియేట్ చేయడం అన్నది మన కోసం లైవ్లీహుడ్ కాదు, ఇతరులకు లైవ్లీహుడ్ క్రియేట్ చేసే వాళ్ళు కావాలి నాకు. అందుకని అలాంటి లీడర్ అయితే ఈ ప్రోగ్రామ్ వాళ్ళకి. ఏదోలా బతికేద్దాం అనుకున్న వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ కాదు. ఇఫ్ యూ వాంట్ టు బి ఎ లైఫ్ లీడర్, సో దట్ మీ లైఫ్ 10 మందికి ఉపయోగపడుతుంది అనుకుంటే, యు ఆర్ వెల్కమ్ టు దిస్ ప్రోగ్రామ్ అండ్ జాయిన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ మేక్ మై టైమ్ వర్త్ ఇన్వెస్టింగ్ ఫర్ యూ.
సో అండ్ పారాడైమ్ షిఫ్ట్, ఇది తర్వాత అప్పుడు బిలీఫ్స్ మారుతాయి. న్యూ బిలీఫ్స్ లీడ్ టు న్యూ యాక్షన్స్ అండ్ న్యూ రిజల్ట్స్. సో మీరు కనుక లో విల్ లో స్కిల్లో ఉన్నారనుకోండి, నేను అవసరం లేదు, ఫస్ట్ మోటివేషన్ కావాలి. ఆల్రెడీ మోటివేట్ అయ్యారు, హై విల్ లో స్కిల్, నేను అవసరం లేదు, స్కిల్స్ అండ్ నాలెడ్జ్ పెంచుకునే మెంటర్ కావాలి మీకు. హై విల్ హై స్కిల్, మీకు కూడా నేను అవసరం లేదు, మీరు ఇంకొకరికి మెంటర్ చేసేటటువంటి ఆపర్చునిటీ కావాలి. సో వీళ్ళకి నేను ఎలా ఉపయోగపడతానంటే, ఆల్రెడీ యూఆర్ సక్సెస్ఫుల్, ఆల్రెడీ యూఆర్ హ్యాపీ, హౌ టు క్రియేట్ ద నెక్స్ట్ లెవెల్ గేమ్. బికాస్ COVID before and COVID after, life is not the same, business is not the same, relationships are not going to be the same. Andukani you have to upgrade yourself to handle the much brighter future kavalanunte. Endukante future is going to be tough, everybody knows that. When the situation becomes tough people become tougher. So you have to become strong enough. And a low will high skill చాలా ఉంది, బట్ ఈ సిచ్యువేషన్ అనేది కొంతమంది మీ ఎనర్జీని తగ్గించింది. ఇది చాలా డేంజర్ అండి. మెల్లిమెల్లిగా అందులోకి వెళ్ళిపోయారు అనుకోండి, కెటబాలిక్ అంటే డిస్ట్రక్టివ్ ఎనర్జీ ఏర్పడిపోతుంది. లెథార్జీ, పోస్ట్ పోన్మెంట్ లెథార్జీ నుంచి మొదలవుతుంది. దాని నుంచి చిన్న చిన్న అలవాట్లు మొదలవుతాయి. దాని నుంచి బాడీ కొంచెం ఓవర్ వెయిట్ అవ్వడం మొదలు పెడుతుంది. ఇలాగా ఆ లూప్లోకి వెళ్ళిపోతారు. బట్ ఇక్కడ మీకు హెల్ప్ కావాలి. సో ఇక్కడ మీకు కోచ్ కావాలి, ఇక్కడ మీకు లీడర్షిప్ కోచింగ్ కావాలి, అండ్ ఇక్కడ మోటివేషన్ కావాలి, ఇక్కడ మీకు మెంటర్షిప్ కావాలి, నాట్ జస్ట్ మోటివేషన్. సో చూస్ వేర్ యు ఆర్. దీస్ టూ పీపుల్ ఐ ఫీల్ ఐ కెన్ హెల్ప్. బట్ ఇక్కడున్న వాళ్ళకి మేబీ సమ్ పర్సనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కెన్ హెల్ప్. ఇక్కడున్న వాళ్ళకి మెంటర్షిప్ ఈజ్ ఇంపార్టెంట్. ఇఫ్ యూ వాంట్ బికమ్ అ స్పీకర్, అ ట్రైనర్, అ ఎంటర్ప్రినర్, ఐ కెన్ హెల్ప్ యూ. బట్ ఇట్ టేక్స్ లాంగ్ టైం. దీనికే బోల్డ్ మూమెంటం స్టార్ట్ చేస్తున్నాం. స్టార్ట్అప్స్ అందరూ బీలో ఉంటారు, ఏలో అందరూ ఆల్రెడీ అచీవ్ చేసి ఇప్పుడు నెక్స్ట్ గేమ్ ఎలా తెలియని వాళ్ళు, డీలో ఆల్రెడీ డీలా పడిన వాళ్ళు అనమాట. అందుకని మీరు ఎక్కడున్నా తిరిగి ఏలో ఉండాలనుకుంటే దిస్ ప్రోగ్రామ్ కెన్ హెల్ప్ యూ. అండ్ దిస్ ప్రోగ్రామ్ ఫీజ్ ఇస్ 21,000. అండ్ ఫర్ టుడే if you decide, because decision makers are leaders అంటేనే decision makers. If you take the decision, next 1 hour the fees is going to be a special fees for you, that is going to be this much. If you are want to join, not forced to join, not obligated to join, you are phone pay చేయొచ్చు, గూగుల్ పే చేయొచ్చు, అండ్ లేదా మీరు ఈ నెంబర్ కాల్ చేయొచ్చు. ఐఎమ్ టెలింగ్ యూ మై డియర్ ఫ్రెండ్స్, I have a minimum number to do this program. If I don't met that number, your fees will be returned back, because I am not interested in investing in programs and my time and value when people do not need my programs. So again, more people need this program. I am willing to do this for 21 days, because I will not think that I am doing a favor to you, because having journey with the wonderful people for 21 days, I will not remain the same. You also add flavor to me, and I will also add flavor to you. You will also add flavor to me. We all become mentors, and I want such leaders for the future, because I want you to become, some of them I want to pick up to become mentors for the big club, so that more entrepreneurs we can help. Because each మీరు ఒక బిజినెస్ లో దేంట్లో మాస్టరీ ఉండుంటే మీలాంటి వాళ్ళు కావాలి. సో ఏ మాస్టరీ కాకుండా కేవలం పుస్తకాలు చదివి 2 రోజులు ప్రోగ్రామ్ చేసి సర్టిఫికెట్ తెచ్చి నేను కూడా ఇతరులకు హెల్ప్ చేస్తామని చాలా మంది భ్రమల్లో ఉన్నారు. We don't need that kind of mentors అన్నారు. Because I have done business 12 years, అండ్ ఇది కూడా నేను బిజినెస్ గా కన్వర్ట్ చేశాను. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ దీనికంటే కూడా మీకు స్పెషల్ ప్రైస్ లో ఒక ఎన్నాళ్ళు పడుతుందో తెలియదు, ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో ఉంటుంది. ఓన్లీ థింగ్ ఇస్ ఐ విల్ నాట్ బి దేర్, బట్ మై టాక్స్ విల్ బి దేర్. సో అండ్ ఐ వాంట్ మేక్ యాక్సెస్ టు ఎవ్రీబడి. క్యాడ్బరీ చాక్లెట్ ₹2 దగ్గర నుంచి 200 వరకు తయారు చేస్తుంది. సో సినిమా థియేటర్లోకి వెళ్తే ₹150, మీరు నెట్ లో చూస్తే ఇంకొంచెం తక్కువ దొరుకుతుంది. అదే మీరు షారుఖ్ ఖాన్ గారు మీ వెడ్డింగ్ కి గెస్ట్ గా రావాలనుకోండి, మీ మీటింగ్ రావాలనుకోండి, అండ్ మీరు 150 కదా, ఇంకో 200 తీసుకోండి అంటే రాడు కదా. సో అందుకని ద ప్రివిలేజ్ ఆఫ్ హ్యావింగ్ ఎ కోచ్ లైఫ్ ఈజ్ టోటలీ డిఫరెంట్. నేను హోటల్లో చేస్తే కూడా 21 డే ఎప్పుడు చేయలేను. అది మీరు ఫేస్ పే చేయలేరు, ఇంకో 2 సున్నాలు పెట్టాలి పక్కన. అందుకని ఇఫ్ యూ వాంట్ టు జాయిన్, యు ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. మై జాబ్ ఇస్ డన్, అండ్ అపాలజీస్ ఫర్ టేకింగ్ 1 minute extra. It's 11:01 now, and you have any questions, you are welcome. Rest, you can take the decisions, and you can stay here or leave. That's up to you. And I'm stopping the live at this moment. Thank you so much. Namaste and have a great day. నేను చదువు MBA చేశానండి. ఎవరు కాలేజెస్ లో కానీ తల్లిదండ్రులు కానీ ఎవరు చెప్పిన విషయాలు నాకు చాలా క్లియర్ గా అన్ని లైఫ్ అంటే ఇది అని సార్ చూపించడం జరిగింది సార్. నేనైతే ఈ యొక్క రిజల్ట్స్ ని ఇప్పటికీ తీసుకుంటున్నాను సార్. అందరికీ పార్టిసిపెంట్ అందరికీ చెప్పేది ఏంటంటే, సార్ యొక్క ఈ ఫీజు అనేది చాలా నామినల్ అండి. మీరు యొక్క ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ కి అటెండ్ అయ్యి తీసుకుంటారో
చాలా ఎక్కువ బెనిఫిట్ తీసుకుంటారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను సార్. నిన్న ఒక ఆయన ఫోన్ చేశారండి, నేను చూసి నాలో ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి, సార్కి ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాలని ఫోన్ చేశారండి. ఆల్రెడీ ఫీజు పే చేశారంటండి ఆయన, హైదరాబాద్ లో ఏదో ఒక దాంట్లో టీమ్ లీడర్ గా చేస్తారని. అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది సార్. ఎందువల్లంటే ఎటువంటి క్వాలిటీస్ నాలో ఉండాలి అని చెప్పేసి అడిగారంటే నిజంగా సార్ యొక్క రిజల్ట్స్ అలాంటి వాళ్ళు మాత్రమే తీసుకోగలరు అని చెప్పేసి నేను 100% నమ్ముతున్నాను సార్. ఇది లైఫ్ ని చేంజ్ చేసే ప్రోగ్రామ్ కాబట్టి ఎటువంటి మోటివేషన్ కానీ ఉండదు దీంట్లో. ఇది కంప్లీట్ పారాడైమ్ షిఫ్ట్ అండి. మీ యొక్క లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చుకోవడానికి ఇది పునాదిగా మాత్రం ఉపయోగపడుతుందని అందరికీ తెలియజేస్తున్నాను సార్. నేను యొక్క సార్ యొక్క ప్రోగ్రామ్ లో బోల్డ్ అటెండ్ అవ్వడం జరిగింది, అలాగే లైఫ్ లీడర్షిప్ అటెండ్ అవ్వడం జరిగింది. ప్రతి క్లాస్ లో కూడా సార్ది ఒక వాల్యూ యాడ్ చేసుకుంటూ ఉంటాను సార్. నా దాంట్లో ప్రతి దాంట్లో కూడా ప్రోగ్రామ్ లో నాకు చాలా హ్యాపీనెస్ వచ్చింది. అదే విధంగా సారు ఎటువంటి పీపుల్ కలిస్తే మన లక్షణాలు పెరుగుతాయి కూడా ఇవి చెప్పడం వల్ల నిజంగా నాకు చాలా బెనిఫిట్ పొంది సార్ యొక్క రిజల్ట్స్ ని తీసుకున్నందుకు సార్కి ఎప్పుడు కృతజ్ఞత తెలియజేస్తుంటూ సార్కి రుణపడి ఉంటానని చెప్పేసి తెలియజేస్తున్నాను సార్. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలితే కనుక నేను చెప్తాను సార్. దాని ప్రోగ్రామ్ గురించి మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక నన్ను మీరు అడగొచ్చు. మీ నెంబర్ చెప్పండి రాంబాబు గారు. నా నెంబర్ వచ్చేసి 9494532233 అండి. ఈ క్లాస్కి వచ్చిన వాళ్ళంతా అదృష్టం నేను ఎందుకు అంటున్నానంటే సార్ లాస్ట్ ప్రోగ్రామ్స్ లో ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా రెక్టిఫై చేసి స్లైడ్స్ షోయింగ్ కానీ సబ్జెక్ట్ కానీ చాలా ఎఫెక్టివ్ గా వస్తుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను సార్. 9494532233 నా నెంబర్ అండి. మీకు ఎటువంటి ఈ ప్రోగ్రామ్ కి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే నేను 24/7 నేను మీకు ఇన్ఫర్మేషన్ ని చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను సార్. మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక ఫీజు గురించి అయితే ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళు ఆలోచించే అవసరం లేదండి. మీరు ప్రోగ్రామ్ అయిన తర్వాత సార్ చెప్తారు. మీకు ఏదైనా ఫీజు మీరు ఎఫోర్డ్ చేయలేకపోయినా లేకపోతే మీకు ఏదైనా బెనిఫిట్ పొందలేదనుకుంటే సారే వెనక్కి ఇచ్చేస్తారని చెప్పారు కాబట్టి మీకు ఎటువంటి డౌట్ ఉండదండి. ఇది ఎక్సలెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను సార్. నా పేరు గణపతిరావు సార్. నేను ఒక 1 year బ్యాక్ సార్ వాట్సాప్ లో ఒక చిన్న క్లిప్ వచ్చింది అనమాట. అలెగ్జాండర్ క్లిప్ మీరు ఏదైతే చేశారో అది మా గ్రూప్ లో ఒకరు ఫార్వర్డ్ చేశారు. అయితే నేను చూసిన తర్వాత ఎంతగా చెప్పారు ఈ సార్ ఎవరు, నేను ఎప్పుడు చూడలేదు, నా లైఫ్ లో కనెక్ట్ అవ్వలేదు అని అనుకున్నాను. ఆ తర్వాత దాని ద్వారా ఇంపాక్ట్ అనేది తెలిసింది. ఇంపాక్ట్ అనేది తెలిసిన తర్వాత అందులో కూడా మీరు స్పీచ్లు చూసాను. చూసిన తర్వాత ఇంపాక్ట్ లో ఎంతమంది స్పీకర్స్ ఉంటారు. అయితే అంతమంది స్పీకర్లో కూడా చాలా స్పెషల్ గా అనిపించారు సార్ మీరు. ఎందుకంటే మీరు వాల్యూస్ గురించి చెప్తారు, అలాగే ఎలా పొటెన్షియల్ ఉన్న బయటికి ఎలా తీయాలి, ప్రతి ఒక్కరిలో పొటెన్షియల్ ఉంటుంది అనే మ్యాటర్స్ ఎక్కువ ఇంపాక్ట్ వీడియోలో చెప్పేవారు అనమాట. సో ఆ తర్వాత ఎప్పుడైతే లాక్డౌన్ వచ్చిందో లాక్డౌన్ పీరియడ్లో ఇంకా మీకు ఎక్కువ కనెక్ట్ అవ్వడం జరిగింది సార్. అంటే ఎంతో మంది సెలబ్రిటీలని మీరు తీసుకొచ్చి వాళ్ళని ఇంట్రడక్షన్ చేస్తుంటే అరే సార్కి ఎంత సర్కిల్ ఉందా, ఇంతమంది తెలుసా, ఎంతమంది గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఈ లిమిటేషన్ చూసి వస్తున్నారు కదా అని ఇంకా మీ మీద ఇంప్రెషన్ ఇంకా ఎక్కువ పెరిగింది సార్. ఎప్పుడైతే మీరు ఏప్రిల్ మంత్ లో ఈ లైఫ్ లెసన్ స్టార్ట్ చేశారో అప్పుడు నేను కూడా జాయిన్ అవ్వాలనుకున్నాను. అయితే నేను ఓన్లీ డిపెండ్ మన కుటుంబం కూడా ఆలోచించాలి కాబట్టి వాళ్ళు కూడా చెప్తే వాళ్ళంతా తెలియదు కాబట్టి సో ఓకే అనలేదు. సో తర్వాత వాళ్ళు కూడా విని చూసి తర్వాత యాక్సెప్ట్ చేశారనమాట. సో అందుకోసం నేను ఎప్పుడు పెడతారా జాయిన్ అవుదాం అనుకుంటూ ఉన్నాను అనమాట. సో అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. సో నేను జాయిన్ అవును సార్. చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. మధుసూదన్ సార్. నమస్కారం మధుసూదన్ గారు. సార్ నమస్కారం సార్. సార్ నేను కూడా జాయిన్ అవుతున్నాను సార్ క్లాస్ కి. వెల్కమ్. గోల్డ్ ప్రోగ్రామ్ చేశాను. ఇక్కడ ఉన్న పార్టిసిపేట్స్ ఎవరు ఉన్నారో వారందరికి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను సార్. yes sir, please go ahead. సార్ ఇక్కడ సార్ చేసే ప్రతి కార్యక్రమము దేనికి అదే డిఫరెంట్. నేను మొన్న సార్తో కూడా ఈ విషయం చెప్పాను. ప్రతి క్లాస్ వింటున్నది ఒక స్వీట్ లాగా నేను కంపేర్ చేసుకుంటాను సార్. గులాబ్ జామే ఉంటుంది, జాంగ్రీ ఉంటుంది, కలాకానే ఉంటుంది. అలా ప్రతి టేస్ట్ డిఫరెంట్ టేస్ట్ మీ క్లాస్ ద్వారా మేము పొందుతున్నాం సార్. ఈ లైఫ్ లీడర్షిప్ ప్రోగ్రామ్ లో ఇది మనిషికి మొత్తం పూర్తిగా మార్పుకు ఇది సంకేతం అని మీరు చెప్పారు. మేము జాయిన్ అవుతున్నాం సార్. చాలా మందికి జాయిన్ కావడానికి ఇది అవకాశము. ఈ మిస్ కావద్దు అనేది మా సంకల్పం సార్. మేము ఒక 2 months నుంచి వెయిట్ చేస్తున్నాం సార్ ఈ క్లాస్ గురించి. మీతో కూడా అన్నాను. థ్యాంక్ యూ మధుసూదన్ గారు. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ సచ్ వండర్ఫుల్ పీపుల్. మధుసూదన్ గారు శాండ్ బిజినెస్ చేస్తారు. అది
1 వీక్ ప్రోగ్రామ్ గో బోల్డ్ కూడా అటెండ్ అయ్యారు. సో అలా గో బోల్డ్ 2 కూడా బ్యాచ్ చేసాం. గో బోల్డ్ 2లో అటెండ్ అయినట్టున్నారు. సో చాలా అవును సార్, మంది ఐఎమ్ హ్యాపీ దట్ ఇన్ ఈచ్ ప్రోగ్రామ్ ఐఎమ్ కమింగ్ అక్రాస్ వండర్ఫుల్ పీపుల్. అలా ఈ ప్రోగ్రామ్ కూడా ఎవరైతే అందరూ జాయిన్ అవుతాం అనుకుంటారో ప్లాన్ చేసిన వాళ్ళు ఎవరో జాయిన్ అవ్వలేరండి. సార్ సార్ నిర్ణయం తీసుకున్న వాళ్ళే జాయిన్ అవ్వగలుగుతారు. సో అందుకని ఎవరు రావాలో డెస్టినీ వాళ్ళే వస్తారు. కాదు, నేను కూడా డిసైడ్ చేసుకున్నాను. సో నేను లైవ్ ప్రోగ్రామ్స్ చేయడం చాలా తక్కువ. ఎందుకంటే ఇదే ప్రోగ్రామ్ ఒక బిజినెస్ మ్యాన్ కి నేను 1 వీక్ 10 days చేసి ఐ కెన్ చార్జ్ ద సేమ్ ఫీజ్ అండ్ ఐల్ బి హ్యాపీ టు పే ఇట్. బట్ లైఫ్ కి ఇన్వెస్ట్ చేయడానికి ఎవరు ఇష్టం ఉండదండి. లైఫ్ లో ఎంత నష్టం అవడానికి ఇష్టం ఉంటుంది, కానీ జీవితానికి కూడా ఇన్వెస్ట్ చేయాలి. ఫార్మల్ ఎడ్యుకేషన్ కి, అకాడమిక్ ఎడ్యుకేషన్ కాకుండా అనే మైండ్ సెట్ మన ఇండియాలో వస్తే తప్ప ఇండియన్ మైండ్స్ డెవలప్ అవ్వరు. నేననే కాదు, దే ఆర్ సో మెనీ ఎక్స్ట్రాడినరీ మెంటర్స్ ఉన్నారు. నేను పేజెస్ జాయిన్ అవుతుంటానండి, అటెండ్ అవుతుంటాను. ఐ రెస్పెక్ట్ ఎనీబడి హూ ఇస్ అథెంటిక్, హూ ఇస్ మాస్టర్. చాలా విషయాల్లో నేను అన్నింటిలో మాస్టర్ కాదండి. నేను ఆ మాస్టరీ ఉన్న చోట నేను కూడా జాయిన్ అవుతుంటాను ప్రోగ్రామ్స్. అందుకని 3% to 15% ఇన్వెస్ట్ చేయాలి. మినిమం 10% ఇన్వెస్ట్ చేయాలి. సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ చదువు అయిన తర్వాత ప్రతి సంవత్సరము మీ ఆదాయంలో 10% ఇన్వెస్ట్ చేయాలి ఫర్ యువర్ సెల్ఫ్. సమ్ స్కిల్ నేర్చుకోవడానికో, నాలెడ్జ్ నేర్చుకోవడానికో, లైఫ్ ముందుకు వెళ్ళడానికో. సో ద మోర్ అండ్ మోర్ ఇన్వెస్ట్ టైం, ఎందుకంటే మా డబ్బుల కంటే ఇన్వెస్ట్మెంట్ టైం. కోర్సెరాలో మీకు ఫ్రీ కోర్స్ ఇచ్చినా మీరు టైం ఇన్వెస్ట్ చేయాలి కదా. సో ఇన్వెస్టింగ్ టైం అండ్ మనీ, సో దట్ టేక్స్ అస్ టు ద నెక్స్ట్ లెవెల్. సో ఒకవేళ కనుక ఎవరు ఇది వద్దనుకున్నారనుకోండి, ఐ హావ్ నో ప్రాబ్లం, ఐ విల్ ఇన్వెస్ట్ దిస్ టైమ్ ఫర్ మై లెర్నింగ్ అండ్ ఐ విల్ డూ సమ్ అదర్ ప్రోగ్రామ్ అనౌన్స్ చేస్తాను నేను. అందుకని ఐ విల్ నాట్ స్టాప్. ఐ విల్ డిపెండెన్సీ ఈస్ ద బిగ్గెస్ట్ పవర్టీ ఇన్ లైఫ్. I will not depend on anybody to decide my future, my advance of the future. So అందుకని I will go ahead. It is you take the call whether to travel with me and to advance in your life. If you feel I am the right teacher and mentor to you, you're welcome. Thank you so much. Have a great months నుంచి వెయిటింగ్ సార్ మేము. Thank you మసూదన్ గారు. Thank you తులసిదాస్ గారు, is మా ఆప్తమిత్రుడు కూడా ప్రోగ్రామ్ లో వచ్చాడు. Thank you very much for being here. Thank you all the team. Thank you మసూదన్ గారు. It's a good day to you. Namaste.